पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాः రామకృష్ణ మహోదయ. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏకతా మంత్రం శాంతి మంత్రం పాడుదు కానీ రైట్. నేను చూడలేదు, అలవాటు ప్రకారం వాళ్ళకి చెప్పేశాను. ఏకతా మంత్రం శాంతి మంత్రం కానీ నెక్స్ట్ క్లాస్లో ధ్యేయ మంత్రం కానీ పాడుదురు కానీ మీ చాయిస్, సరేనా? ఆవిడే పాడాలని రూల్ ఏం లేదు, జనరల్గా ఆవిడ పాడేస్తూ ఉంటారని చెప్పేస్తూ ఉంటా, అంతే తప్ప. ఓకే ఫైన్. మీరు ఎగ్జిట్ అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తరఫున పరీక్ష రాసిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. బాగా వచ్చినట్లున్నాయి మార్కులు, అందరికీను పంపించారు అందరూ మార్కులు. వెరీ గుడ్, కంగ్రాట్స్. తెలంగాణ వాళ్ళ రిజల్ట్స్ కూడా ఎప్పుడో వచ్చేస్తాయి, 1 వీక్ 10 డేస్లో వస్తాయేమో అనుకుంటున్నాను నేను, నాకు డేట్లు తెలియవు. మోస్ట్లీ వచ్చేస్తాయేమో అనుకుంటున్నాను. ఒకటి బిగిన్ అయింది కాబట్టి ఇక నెమ్మదిగా వస్తాయి అనుకుంటున్నాను. వెరీ గుడ్, ఫైన్. ధన్యవాదాలు మహోదయ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఓకే సరే, నెక్స్ట్ ఇంకా జాయిన్ అవుతున్నారు. 1 మినిట్. తద్దితాంతాల గురించి చెప్పిన ఫస్ట్ ఆ వాక్యాలు చదవలేదు మనము, ఆ వాక్యాలు చదువుదాం. తీయండి, నా బుక్ లో పేజ్ నెంబర్ 7, ఎవరి బుక్ లో పేజ్ నెంబర్ ఎట్లా ఉందో. తద్దితాంతాహ అని స్టార్ట్ చేసిన చోట వాక్యాలు ఇచ్చారు, ఒకసారి అవి చదువుదాము. ఎస్, తీశారు కదా, చూడండి. ఫస్ట్ వాక్యాలు అవే నేను మొన్న చెప్పుకున్నటువంటి తద్దితాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవే వాక్యాలు ఇచ్చారు అంతే. బట్ ఏమన్నా కొత్త పదాలు వస్తే తెలుసుకోవడానికి అవుతుంది కాబట్టి ఆ వాక్యాలు మనం చెప్పుకుంటాం. వాసుదేవ అర్జునేన సహా ఇంద్రప్రస్థం ఆగచ్చతి. వాసుదేవుడు అర్జునునితో కలిసి ఇంద్రప్రస్థానికి వస్తున్నాడు. అవి కూడా వాళ్ళు చెప్పేశారు. వాసుదేవ అంటే ఏం విగ్రహవాక్యం చెప్పుకున్నాం? తద్ధిత విగ్రహవాక్యం వసుదేవస్య అపత్యం పుమాన్ అని చెప్పుకుంటాం, రైట్. అలాగే దాశరథి శ్రీరామ కస్య న ప్రియ. దాశరథి శ్రీరాముడు ఎవరికి ఇష్టం లేదు? అందరూ ఇష్టపడతారు ఆయన్ని అని చెప్పటం. సో దశరథస్య అపత్యం పుమాన్. ఓకే. వైనతేయ పక్షిరాజ. వైనతేయుడు అంటే ఎవరో చెప్పుకున్నాం, గరుత్మంతుడు. కాబట్టి పక్షిరాజ, పక్షిరాజు. సో వైనతేయ కాదు కాబట్టి మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వినతాయా, వినతాయా అపత్యం పుమాన్ వైనతేయ అని చెప్తాం, రైట్. నెక్స్ట్ గార్గి యాజ్ఞవల్క్యస్య పత్ని. యాజ్ఞవల్క్యస్య పత్ని అన్నారు గార్గి. సో ఇప్పుడు గార్గి అని దానికి ఎలా చెప్పుకుంటాం? గర్గస్య
గోత్రాపత్యం స్త్రీ ఆర్ అపత్యం స్త్రీ అని చెప్పుకుంటాం గార్గి అనే దానికి. పార్వతీ లోకమాత, పార్వతీదేవి అందరికి లోకానికి అంతటికి కూడా తల్లి కాబట్టి పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతీ అనేది దానికి తద్ధిత విగ్రహవాక్యం చెప్పుకుంటాం. తర్వాత శాకుంతల సింహ శావకై సహ క్రీడతి స్మ. శాకుంతల అంటే భరతుడు అని చెప్పుకున్నాం నిన్న మనం. శకుంతలాయా అపత్యం పుమాన్ శాకుంతల, అతనే దౌష్యంతి కూడా అవుతాడు, రైట్? సో సింహ శావకై, శావక అంటే పిట్ట, చిన్న చిన్న బిడ్డ అని అర్థం అనమాట. సో పక్షి శావకాలు అంటే పక్షి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. సింహ శావకాలు అంటే పులి పిల్లలతోటి సింహం పిల్లలతోటి ఆడుకునేవాడు కదా ఆయన. సో చిన్నతనంలోనే అరణ్యంలో, కాబట్టి సింహ శావకై సహా క్రీడతి స్మ, వాటితో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు. నెక్స్ట్ వాల్మీకి ఆదికవి అస్తి. వాల్మీకాత్ జాతః వాల్మీకి ఆదికవి అస్తి. ఆదికవి అది మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ పౌత్ర రాజేశ పితామహేన సహ శాలాం గచ్చతి. పౌత్ర పుత్రస్య అపత్యం పుమాన్ ఆర్ పుత్రస్య పుత్ర ఎలా అయినా రాయొచ్చు. సో పౌత్రుడు మనవడు, ఓకే, పితామహునితో తాతగారితో కలిసి ఎక్కడికి వెళ్తున్నాడు? స్కూల్కి వెళుతున్నాడు, పాఠశాలకు వెళుతున్నాడు. ఆంజనేయ లంకాం దగ్ధవాన్, ఆంజనేయుడు లంకను తగలబెట్టాడు. ఓకే, సో అంజనాయా అపత్యం పుమాన్ ఆంజనేయ. అలాగే నాగేశ భాస్కరస్య భ్రాతృవ్య అస్తి. భ్రాతృవ్య అంటే ఎవరని చెప్పుకున్నాము? సోదరుడి కుమారుడు. సో నాగేష్ అనేవాడు భాస్కరుడికి సోదరుని కుమారుడు అనమాట. అంటే ఆ భాస్కర్ అనేవాడు ఈయనకి పెదనాన్నో బాబాయో అవుతాడు అనమాట. సో భ్రాతృవ్య అస్తి. భ్రాతు పుత్ర, భ్రాతు అపత్యం పుమాన్ ఏదైనా రాయొచ్చు, భ్రాతృవ్య అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, వాక్యాలు కూడా చదువుకోవాలి కాబట్టి మనం చదవలేదు కాబట్టి చదివాం. ఎస్ మల్లీశ్వరి చెప్పండి. మొన్న పాఠంలోని నాకు అంటే ఇందులోనే తదితాంతాల్లోని ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా అంటే తండ్రి పేరు మీదుగా వచ్చింది, అంటే పార్వతి వచ్చింది తండ్రి పేరు మీదుగా వచ్చిన కూతురు పేరు చెప్పారు. అలాగే తల్లి పేరు మీద నుంచి వచ్చే కూతురు ఎవరైనా ఉంటారా? ఉంటే ఎలా చెప్తారు? మనకి తెలియదు అది ఇంతవరకు. ఎప్పుడు అంటే అంటే ఇప్పుడు మగవాళ్ళందరికీ కోపాలు వస్తాయేమో మనకు తెలియదు, కానీ పితృస్వామ్య రాజ్యం కదండి మంది. సో తల్లి పేరు సరే. మీదుగా అందుకే. కానీ కుమారుడు వచ్చిన కౌసల్యేయుడు అంటారు కదా, అవును అవును. ఇప్పుడు అంటే శకుంతల కౌసల్యేయుడు అలా వస్తోంది. ఇవన్నీ తండ్రి పేరుగా ఆ, వచ్చిన కూతురు ద్రౌపది ఉంది కదా, ద్రౌపదస్య. అది ద్రుపద తల్లి పేరు మీదుగా అదే అంటున్నారా మీరు? తల్లి పేరు మీద తల్లి వచ్చే పేరు స్త్రీ మీద సంతానం. మనకు తెలియదు, మనకి ఇంతవరకు చెప్పలేదు. తల్లి పేరు మీదుగా కూతురు మీరు అంటున్నది అదే కదా, ఆ, 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 ఫలానా ఆవిడ అవును. కూతురు అని చెప్పాలి. ఇంతవరకు అయితే మనకు తగలలేదు ఇక్కడ. ఇంటికి యజమాని ఎవరని సరే. అంటారు కానీ యజమాని ఎవరని అన్నారు కదా. ఆ, అందుకని ఇప్పుడు మనకి జనరల్ గా తండ్రి పేరుతోటే తండ్రి వంశం రావడము, తండ్రి ఇంటి పేరు రావడము ఇదే అలవాటు అవుతోంది కాబట్టి మేబీ అలా ఏమో. లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయి మనకు చెప్పిన తద్దితాంతాలు. అపత్యార్థకాలు కూడా 4 చెప్పారు, ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. వాటిలో ఎక్కడైనా ఓకే. వస్తుందేమో తెలియదు, రైట్? అంటే సర్లేండి. చూడండి, ఇప్పుడు మనం అలా అంటే కూడా టక్కుమని ఆ పేరు ఆంగేయ అంటే ఆ? గంగ కొడుకు ఆంగేయ కదా, కొడుకు కాదు ఆవిడ అంటుంది, ఫలానా కూతురు, ఆవిడ కూతురు అని తండ్రి చెప్పాలి. కూతురు. కూతురు. ఇప్పుడు అలాంటివి మనకి ఎక్కడ మనకు గబుక్కుని ఎవరున్నారో అలా చెప్పాలంటే పేర్లు మనకే గుర్తుకు రావట్లేదు కాబట్టి గుర్తు తెలియదు, రావట్లేదు. గుర్తుకు రావట్లేదు. అందుకే నేను గుండమ్మ అడిగే గారి కూతురు. ప్రశ్నలోనే నేను అడిగిన ప్రశ్న ఉన్నారా, ఉంటే ఎవరన్నా ఉన్నారా, లేకపోతే తెలీదు, ఎలా చెప్పాలి అనుకుని డౌట్ తెలీదు, వచ్చింది. తెలీదు, అది గూగుల్లో పెట్టండి. సారీ మిస్. తెలీదు మనకి ఉన్నారా గుండమ్మ లేదా. గారి కూతురు ఉందండి. ఎవరండి? గుండమ్మ గారి కూతురు. ఎవరా గుండమ్మ గారు? సినిమా గుండమ్మ కథ. గుండమ్మ కథ. సార్ ప్రసాద్ సార్ బాగుందండి, మీరు ప్లీజ్. భలే చెప్పారు సార్. తదితాంతాలు అప్పుడు గుండమ్మ లేదండి, మరి ఏం చేద్దాం? తదితాత చెప్పినప్పుడు గుండమ్మ లేదేమో, మేడం, మూర్తి గారికి తెలియదేమో. కేరళలో నా ఎక్స్ కలీగ్ ఆవిడ, షీజ్ కేరళైట్. ఆవిడ పేరు రాధామణి సుమి. ఏంటి రాధామణి సుమి అంటే, మాకు అమ్మ పేరు ఉంటుందండి ముందర అని చెప్పారు. అంటే అటువంటి పరిస్థితి ఉంది. అంటే కేరళ మ్యాట్రియార్కల్ అది, నాట్ ప్యాట్రియార్కల్. అంటే ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు. ఆవిడ పేరు మాత్రం రాధామణి సుమి. ఆ రాధామణి ఏంటమ్మా అంటే ఆవిడ ఇలా చెప్పింది, మా అమ్మగారి పేరే వస్తుందండి మాకు, నా కూతురి పేరు సుమి లక్ష్మి అని వస్తుందండి.
ఆ, నేను కూడా అలాగనమాట. విన్నాను. నేను ఇంకోటి కూడా విన్నా, మరి ఎవరిలోనో నాకు తెలియదు కానీ తండ్రి పేరు కొడుకులు, ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళకి భార్యాభర్తలకి పిల్లల్లో పుత్ర సంతానము పుత్రికా సంతానం కూడా ఉంటే ఆడపిల్లలందరికీ తల్లి ఇంటి పేరే వస్తూ ఉంటుంది, మగపిల్లలందరికీ తండ్రి. ఇదేదో బాగుంది అనిపించింది నాకు. బాగుంది. అలా డెమోక్రసీ. వస్తుందట, మరి అది మనకు తెలియదు మనకి. సో ఏదైతే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి క్షమితాం. నేను ట్రాక్ మార్చాలని కాదు, నాకు నిజంగా తెలియక అడిగాను. క్షమితాం. లేదు లేదు, మేడం, మీరే అంటే కాదు మీరు ప్రతి ఎలాగో తదిదాంతాల గురించి చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న సందేహం అడిగిన దానికి చిన్న అడెండం ఇది. ఇప్పుడు మీరు 4 రకాలు చెప్పారు కదా మేడం, తదిదాంతాలు 4 రకాలు. ఒకటి ఏంటంటే ఆ, దీంట్లో భావార్థకం ఒకటి ఉంది, తర్వాత సంబంధార్థకం ఒకటి ఉంది, అలాగే ఇంకోటి ఇంకో రెండు మత్వర్ధీయాలు, చెప్పారు. సంతానం మత్వర్ధీయాలు. ఒకటి. అయితే దీంట్లో నాకు కావాల్సింది అంటే ఇప్పుడు ఆ, ఇవన్నీ కూడా మీరు చెప్పినవి ఇప్పటి వరకు అవి ఒక రిలేషన్షిప్, తండ్రి కూతురు, లేకపోతే తండ్రి కొడుకు, లేకపోతే ఆ, ఈ తల్లి వేరే కొడుకు, ఇంకో సంబంధం కనిపిస్తున్నది. తల్లి అలా కొడుకు. కాకుండా ఇప్పుడు దాంట్లో స- మత్వర్ధిక అని చెప్పారా మేడం మీరు? నేను చెప్పారా? అంటే నేను ఫాలో అయ్యాను. కాదు, మీకు ఇప్పటి వరకు అపత్యార్థకాలు తప్ప నేను ఇంకేమీ చెప్పలేదు సార్. వస్తాయి అవన్నీ, మీరు అడుగుతున్న డౌట్ నాకు అచ్చా ఆల్రెడీ అచ్చా, ఓకే అర్థమైంది. ఓకే ఓకే ఓకే, సో సరే సరే. ఇక్కడ రాలేదు మీకు ఫస్ట్ లెసన్ లో వెరైటీస్ ఏముంటాయని మాత్రమే చెప్పాను నేను, అంత తప్పించే వాటి గురించి ఇంకా చెప్పుకోలేదు మనం. ఇప్పుడు గురించి చెప్పలేదు కదా? ఓకే ఓకే. చెప్పలేదు. ఓన్లీ మీ డౌట్ నాకు ఆల్రెడీ అర్థమైంది. అపత్యార్థకాలు మాత్రమే చెప్పాం, సంబంధార్థకాలు లేకపోతే మత్వర్ధీయాలు భావార్థకాలు నేను ఇంకా చెప్పలేదు. నెక్స్ట్ ఒక్కొక్క లెసన్ లో ఓకే వస్తాయి అవి. రైట్. ఓకే ఓకే. ఓకే ఫైన్. ఎక్సర్సైజెస్ తీయండి, చూసుకురమ్మని చెప్పాను కదా, ఒకసారి చెప్దురు కానీ. అభ్యాస, దాంట్లో వాళ్ళు పాప ఏమీ అడగలేదు మిమ్మల్ని. అధః దత్తే రాశౌ సమస్త పదాని అసమస్త పదాని చ సంతి తాని పృథక్కృత్య స్తంభద్వయే లిఖత. సమస్త పదాలు ఉన్నాయి, సమస్త పదాలు కానివి అసమస్త పదాలు కూడా ఉన్నాయి. ఏది సమస్త పదం లిస్ట్ అవుట్ చేయమని చెప్పారు. సో చదువుతాను. సమస్త పదమా కాదా? అసమస్త పదం అనకండి. ఎక్కడైనా అదే ఈ చెప్పడంలో వెళ్ళిపోయింది అనుకోండి, నాకు అర్థం కాదు. అవునా కాదా చెప్పండి చాలు. అర్థలాభ, ఇప్పుడు అర్థాల గురించి మాత్రం అడగద్దు. అర్థలాభ సమస్త పదం. అవును. సమస్త పదం సమస్త పదం. ఉద్యోగ కాదు. కాదు. వరాన్వేష. అవును. అవును. సమస్త పదం. Yes. పితృభక్తి. అవును. అవును. ఎస్. నదీ ప్రవాహ. అవును. దేశ సేవ. అవును. శుద్ధత. శుద్ధత. కాదు. వశిష్ఠాశ్రమ. అవును. గంగా యమునే. అవును. వృక్ష. కాదు. కాదు. గమనం. గమనం. కాదు. పద్మాకర. అవును. సూచన. కాదు. కాదు. శయ్య. కాదు. కాదు. కృష్ణ ఫలకం. అవును. శిలా ప్రతిమ. అవును. పదం. కాదు. జనః. కాదు. ధర్మః. సో తెలిసిపోయి, ఇప్పుడు ఎలా తెలిసిపోయింది మీకు? మేడం, అక్కడ రెండు ఇందులో ఒక పదాలు చిన్న డౌట్. కనబడుతున్నాయి కాబట్టి సమస్త పదం అని చెప్తున్నారు. రెండుగా కనబడట్లేదు, ఒకటే పదం ఉన్నప్పుడు అసమస్త పదం అని. అంతవరకు అయితే అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ మేడం మేడం చెప్పండి. పద్మాకరహ ఉంది కదా, ఆ, పద్మాకరహ ఉంది కదా, అది నేను ఫస్ట్ సమస్త పదం కాదనుకున్నా, కానీ ఆన్సర్ లో అని ఉంటే అవునని చెప్పాను. కానీ ఇప్పుడు అంటే ఎలా అయింది తెలియలేదు. ఆకారం అంటే సముద్రం కదా? నిలయము అని అర్థం ఆకరమ అంటే. ఆహా, ఆకరహ నిలయం. అంటే నిలయము, పద్మాలకు నిలయము కాబట్టి సరస్సు. ఆకారం అంటే నిలయం. ఓకే. నదిలో సముద్రంలో పద్మాలు ఉండవు కదా, సరస్సుల్లోనే ఉంటాయి పద్మాలు. ఆ ప్రవాహాలకు కొట్టుకుపోతాయి అవి లేతే. సో సరస్సుల్లో ఉంటాయి కాబట్టి పద్మాకరహ అంటే సరస్సు. ఓకే రైట్. మహోదయ ఇప్పుడు ఉద్యోగ ఉత్ ప్లస్ యోగ కదా? అలా తీసుకోకూడదు సార్ దాన్ని. అది ఉపసర్గతో కూడిన మాట, అంతవరకే తీసుకోవాలి దాన్ని. అక్కడ మీరు తీసే దాన్ని అలా విడదీయకూడదు. సమస్త పదము అంటే రెండు అర్థవంతమైన మాటలు ఒక అర్థాన్ని బోధిస్తూ కలవాలి. ఓకే నెక్స్ట్. అధస్తన శ్లోకే స్థితాని సమస్త పదాని చినుత. చినుత అంటే ఎంచండి అని అర్థం. ఓకే
ఓకే, శ్లోకం చదవనివ్వండి ఫస్ట్. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుంద. ముకుంద. సో దీంట్లో సమస్త పదాలు ఏమి 5 ఉన్నాయని వాళ్ళే చెప్పారు కాబట్టి ఫస్ట్ లైన్ లో ఏముంది? దేవకీ దేవకీ నందనః దేవకీ దేవకీ నందన, నందనః అంతే. రెండో లైన్ లో వృష్ణి వంశ వృష్ణి వంశ ప్రదీప. ఓకే, రైట్. నెక్స్ట్ మూడో లైన్ లో 2 ఉన్నాయి. మేఘశ్యామల కోమలాంగ. తర్వాతది పృథ్వీ భారనాశ. ఓకే, వాటికి అర్థాలు కూడా ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటాయి, దానికి పెద్దగా కొత్తగా చెప్పుకునేందుకు ఏం లేదు అక్కడ. ఓకే, సో పృథ్వీ భారనాశ అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు కొన్ని అంటే 2 మామూలుగా విగ్రహ వాక్యము అని చెప్పుకున్నాం కదా మనము. సో విగ్రహ వాక్యాలు ఇచ్చారు కాబట్టి సమస్త పదం రాయమన్నారు. అధః దత్తాని పదాని ఉపయుజ్య సమస్త పదాని లిఖత. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇంకా ఏంటది, ఏ సమాసాలు అవి అవన్నీ ఏం చెప్పలేదు కాబట్టి విగ్రహ వాక్యాలు ఎలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అవి. విగ్రహ వాక్యాలు కూడా చెప్పలేదు కాబట్టి మొట్టమొదట చెప్పింది ఏంటి ఇప్పుడు సమాసం అంటే 2 పదాలు ఉంటాయి, 2 పదాలు కలిపి ఒక పదంగా రాస్తూ ఉంటాము. అదే అర్థాన్ని వివరిస్తూ ఉంటాము. విగ్రహ వాక్యం అంటే 2 పదాలు విడివిడిగా పెట్టి అర్థాన్ని వివరిస్తూ ఉంటాం. ఆ అర్థాన్ని వివరించే క్రమంలో ఏమవుతుంది, ఫస్ట్ పదానికి ఏదో ఒక విభక్తి వస్తూ ఉంటుంది జనరల్ గా, రైట్? సో ఇక్కడ ఇచ్చిన పదాలని బట్టి మనము అప్పుడు ఏం చేస్తాము? సో విగ్రహ వాక్యాల్లో వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి సమస్త పదం రాసేప్పుడు ఏం చేయాలి? రెండవ పదం ఇప్పుడు ఈ స్టేజ్ లో రెండవ పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అలా ఉంచి మొదటి పదానికి విభక్తి తీసేసి ప్రాతిపదిక రూపంతో రెండో పదాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు కౌసలస్య నృపః అన్నారు. కోసలస్య నృపః, అక్కడ ఒక పదం కోసల, రెండవ పదం నృపః ఉంది. ఆ స్య అనేది విభక్తి వల్ల వచ్చింది. సో అది తీసేసి కోసల అనేది ప్రాతిపదిక కాబట్టి కోసల నృపః అనేది రాసేసారు. సో అలాగే నద్యాహ తీరం అంటే ఏమి రాయాలి? నదీ తీరం. నదీ తీరం. ఎందుకు? నద్యాహకి ప్రాతిపదిక నదీ. సముద్రస్య తటః సముద్రతటః. భూమేః గుణః భూమిగుణః. కాకస్య కార్ష్ణ్యం కాకకార్ష్ణ్యం. విసర్గ పెట్టకూడదు, ప్రాతిపదిక కాబట్టి కాకకార్ష్ణ్యం. కార్ష్ణ్యం అంటే కార్ష్ణ్యం అంటే నలుపు. కార్ష్ణ్యం అంటే నల్లని రంగుని నౌన్ ఫామ్, అది కార్ష్ణ్యం అంటారు. కాబట్టి కాకకార్ష్ణ్యం అంటే కాకి నలుపు అని అర్థం అనమాట. సో దేవానాం ఇంద్రః. యాక్చువల్ గా ఏం రాయాలి? ప్రాతిపదిక అంటే దేవ ఇంద్రః రాయాలి, కానీ అక్కడ సంధి జరుగుతోంది కాబట్టి కంపల్సరీ సంధి చేసి దేవేంద్రః. ఇక్కడ నేను పాజ్ ఇస్తున్నా, పాజ్ ఇచ్చి చెప్తున్నా. ఇప్పుడు అర్థమైంది కదా? దేవేంద్రహాలో విడదీసినప్పుడు దేవ అని మాత్రమే ఎందుకు రాసాము సంధుల్లో? యాక్చువల్ గా అది సమస్త పదం. దేవేంద్రహ అనేది నాట్ ఓన్లీ అది ఒక పదం కాదు, సమస్త పదము. సో సమస్త పదం ఎలా ఏర్పడుతుందో అది విభక్తితోటి వచ్చి దానిలోంచి ప్రాతిపదిక మాత్రమే తీసుకుంటాం, రైట్? తీసుకున్నాక 2 పదాలకి గనక మధ్యలో సంధి జరిగే అవకాశం ఉంటే రెండింటిని చేసి రాయాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి దేవేంద్ర, గణేశ, మహేశ అన్ని అలా వచ్చిన పదాలే. ఈవెన్ రాజర్షి, ఇవే కాదు, ఎంతసేపు గుణసంధి. రాజర్షి 2 రకాలుగా వస్తుంది, రాజర్షి కూడా అలా ఏర్పడిన పదమే, మహర్షి. ఓకే, సో జస్ట్ చెప్పాను అనమాట. నెక్స్ట్ సుధాయా ఖండ. పాండోః తనయః. గురోః పత్ని. గురుపత్ని. ఈ మాటలన్నీ మనకు తెలుసు, పాండుతనయుడు, గురుపత్ని అనే మాటలన్నీ మనకు తెలుసు. బట్ యాక్చువల్ గా అవి సమస్త పదాలు, వాటి వివరించాల్సిన పద్ధతి ఇదన్నమాట. మిత్రస్య గృహం. మిత్రగృహం. దేవస్య పూజ. దేవపూజ. దీపస్య ప్రకాశః. ప్రకాశః. కవేః రచన. కవిరచన. 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 ఓకే, నెక్స్ట్
చంద్రస్య దర్శనం చంద్రదర్శనం చంద్రదర్శనం జనానాం సమూహః జనసమూహः సమూహः నాగానాం ఇంద్రః నాగేంద్రः నాగేంద్రః ఓకే సో అలా అయిందనమాట నెక్స్ట్ ది ఉదాహరణ ఇక్కడ అన్ని మీకు షష్ఠీ విభక్తుల్లోనే ఇచ్చారు బట్ తర్వాత నెమ్మదిగా వేరే కూడా వస్తాయి ఉదాహరణం దృష్ట్వా అధో నిర్దిష్టానాం విగ్రహం లిఖత తద్ధిత విగ్రహ వాక్యాలు అడిగారండి ఇవి ఈజీనే కదా మనకు రాయడం వాళ్ళు బ్రాకెట్ లో ఎవరి పేరు మీద రాయాలో కూడా చెప్పేశారు ఎగ్జాంపుల్ సాత్యకి అని ఇచ్చి బ్రాకెట్ లో సత్యక అని ఇచ్చినప్పుడు సత్యకస్య అపత్యం పుమాన్ అలాగే పార్వతి అని రాసినప్పుడు పర్వతస్య అపత్యం స్త్రీ నేను మ్యూట్ చేసిన వరుసగా అడుగుతాను ఒక్క నిమిషం ఆగండి వాళ్ళందరూ మాట్లాడితే గందరగోళం అవుతుంది తప్పితే మ్యూట్ చేసి ఒక్కొక్కరిని అడుగుతాను స్క్రీన్ మీద కనపడిన లైన్ లో ఓకేనా అడగకపోతే అడగలేదు అనుకోండి ఇంకా 9 పాఠాలు ఉన్నాయి ఎక్కడొక్కడ ఛాన్స్ వస్తుంది అందరికీ రైట్ మల్లీశ్వరి స్టార్ట్ చేయండి నాకు స్క్రీన్ మీద ఎలా లైన్ కనపడితే అలా అడుగుతా మల్లీశ్వరి స్టార్ట్ చేయండి అలాగే ద్రౌణిః ద్రోణస్య అపత్యం పుమాన్ ద్రౌణిః ద్రోణస్య అపత్యం పుమాన్ మూర్తి గారు దౌష్యంతి అన్మ్యూట్ చేసుకోవాలి సార్ దుష్యంతస్య అపత్యం పుమాన్ దుష్యంతస్య అపత్యం పుమాన్ రైట్ ఆదిలక్ష్మి గారు వారుణిః ఆదిలక్ష్మి గారు. వరుణస్య అపత్యం పుమాన్ వరుణస్య అపత్యం పుమాన్ శర్మ గారు ఎంపీఆర్ఎల్ శర్మ గారు శాకుంతలః సార్ మ్యూట్ లో ఉన్నారు Yes. శకుంతలయాః అపత్యం పుమాన్ శకుంతలాయాః అపత్యం పుమాన్ శాకుంతలః ఉమాదేవి గారు నెక్స్ట్ గాంగేయః గంగాయాः అపత్యం పుమాన్ గాంగేయः గంగాయాః అపత్యం పుమాన్ శిరీష ఔత్తరేయః ఉత్తరాయాः అపత్యం పుమాన్ ఉత్తరాయాః అపత్యం పుమాన్ ఔత్తరేయః అంటే అభిమన్యుః అభిమన్యుడేనా నేను అనగానే చక్క తలకాయ ఊపేస్తారు అభిమన్యుడు అండి ఉత్తర కొడుకు ఔత్తరేయ కాదా అవునా చెప్పండి ఉత్తర కొడుకు అభిమన్యుడు అమ్మయ్య అవును మేడం అభిమన్యుడే మరి ఎందుకు డౌట్లు పడుతున్నారు నేనేం డౌట్ పడలా ఎందుకు అడిగారా అనుకున్నాను అంతే మధ్య మధ్యలో కాసేపు గిల్లుతూ ఉండాలి కదా లేదు అందుకని దాంట్లోనూ. మధ్యలో కాసేపు గిల్లుకోవాలి కదా అందుకని రైట్ శివమాల గారు నెక్స్ట్ ఆంజనేయ అంజనాయాः అపత్యం పుమాన్ సారీ అంజనాయాః అపత్యం పుమాన్ ఒక మాట చెప్పండి అభిమన్యుడి తల్లిదండ్రులు ఎవరు సుభద్ర ఆంజనేయ అర్జునుడు అదే అడుగుతున్నాను మేడం సుభద్ర కొడుకు కదా ఉత్తర కొడుకు ఎలా అవుతాడు? సుభద్ర అర్జునుడు కదండి ఉత్తర అభిమన్యుడి భార్య కదండి భార్య కదా పరీక్షిత్ కదా వచ్చింది కూడా మర్చిపోయేట్టున్నాం మనం చివరికి సారీ పరీక్షిత్ మహారాజ్ పరీక్షిత్ ఎస్ సో అదైందా నెక్స్ట్ శివమాల గారు అయ్యారు శివమాల గారు అయిపోయారు నెక్స్ట్ ఎవరు రావు గారు చెప్పండి ఆంజనేయ అయిపోయింది కౌంతేయ రావు గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్ కుంత్యా అపత్యం స్త్రీ అపత్యం స్త్రీ కుంత్యాః అపత్యం పుమాన్ అండి పుమాన్ కౌంతేయః కుంత్యాః అపత్యం పుమాన్ కౌంతేయః కరెక్ట్ రైట్ పార్వతి గారు రాధేయః పార్వతి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి రాధాయాः అపత్యం పుమాన్ రాధాయాః అపత్యం పుమాన్ రాధేయః రైట్ పూర్ణమాధవి గారు జానకి పూర్ణమాధవి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి చెప్తున్నాం మేడం జనకస్య అపత్యం స్త్రీ జనకస్య అపత్యం స్త్రీ జానకి కరెక్ట్ కామేశ్వరి గారు కామేశ్వరి గారు ఆరుణి అన్మ్యూట్ చేసుకోవాలండి చెప్పండి అరుణస్య అపత్యం పుమాన్ అరుణస్య అపత్యం పుమాన్ ఆరుణి కరెక్ట్ ఓకే లక్ష్మీ సురేష్ లాస్ట్ ధార్తరాష్ట్రః ధృతరాష్ట్రస్య అపత్యం పుమాన్
ధృతరాష్ట్రస్య అపత్యం పుమాన్, కరెక్ట్. ఓకే, రైట్. సో అక్కడికి అయిపోయింది అది. ఒక్క నిమిషం నేను మ్యూట్ చేసి మేడం ఇక్కడ అరుణిహి అంటే అదే ఆరుణిహి అంటే ఎవరు మేడం ఇక్కడ తెలియలేదు. ఎవరో ఎవరో తెలియదు. అరుణుడు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పుత్రుడు అరుణి, అంతవరకే. అరుణుడు అంటే సూర్యనారాయణమూర్తి రథాన్ని మేడం నడిపేవాడు అరుణుడు అంటే భాస్కరుని యొక్క ఆ, రవి యొక్క అతను అనూరుడు అతను అతను కాదు. అనూరుడు అండి, అనూరుడు అతను. సారథి తమ్ముడు అంటే బైనతేయుడు తాలూకా తమ్ముడు. అయ్యో ఏదో చెప్తున్నారు. అనూరుడు అండి. సో ఎవరైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. అరుణుడు అనే పేరు గల వాని యొక్క పుత్రుడు, అంతవరకే. నాకు అంత పురాణ జ్ఞానం నాకు లేదు. సరే, అంతవరకు అయితే ఇక్కడ ఒక్క మాట జస్ట్ తట్టింది, చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఫలానా వాళ్ళ అమ్మాయి అయితే ఫలానా ఆవిడ కూతురు అని చెప్పాల్సి వస్తాయి. సుమారుగా ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఏంటిది రాధేయ అని ఉంది కదా, కౌంతేయ. సపోజ్ కుంతీదేవికే గనక ఆడపిల్ల ఉండుంటే కౌంతేయ అని చెప్పడానికి అవకాశం ఉంది, రైట్. అలాగే రాధేయ అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రయోగాలు ఉంటాయి. అలాగే మీకు ఆ, అన్ని చోట్ల కుదరకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఆడపిల్లలు లేరు కాబట్టి మనకు తెలియదు. ఒక్కొక్కసారి అలాంటి అవకాశం ఉండడానికి ఉంది. అలాంటి వినడానికి మనం ఎక్కడ వినలేదు, కానీ ఉండొచ్చు, అట్లా అనొచ్చేమో, రైట్. సో అది అక్కడికి అయిపోయింది. ఇప్పుడు అసలైన పీక పట్టుకుంటాయి, అన్వయ రచన. అన్వయ రచన యాక్చువల్గా చాలా బాగుంటుంది. ఎందుకు? కాళిదాసు రాసినటువంటి రఘువంశ శ్లోకాలు డైరెక్ట్గా కాబట్టి బాగుంటుంది. కాకపోతే కొంచెం దృష్టి పెట్టాలి. ఇప్పుడే సమాసాలు ఇంకా మొదలైనాయి, కానీ ఇంకా వాటిలో డీటెయిల్స్ ఏంటి, వాటి రకాలు ఏంటి మనం చెప్పుకోలేదు. కాబట్టి కంగారు పడకుండా వినండి, ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా? ఏ సమాసాలు మనకు కొంత అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ వాళ్ళు సమాసాలు అని ఇస్తారు కిందన. సమాసాహ, ఈ ఈ శ్లోకాల్లో ఇచ్చిన సమాసాలు ఏమున్నాయో అవి మనకి ఇస్తారు, లిస్ట్ అవుట్ చేస్తారు. ఇప్పుడే నేను వాటిని చదివేసి ఇప్పుడే నేను వాటిని ఇంకా అర్థం చెప్పేసి ఇన్ని చేశాను అనుకోండి, ఏమీ అర్థం కాదు, గందరగోళంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ శ్లోకాల్లో అన్వయ రచనలో ఇచ్చినటువంటి సమాసాలు మాత్రం మనం సమాసాల రకాలు, వాటి ఉదాహరణలు అన్నీ చెప్పుకోయిన తర్వాత అప్పుడు చెప్తాను నేను మీకు, ఓకేనా? ఇది గుర్తు పెట్టుకోండి. ఒకవేళ నేను మర్చిపోతే, నాకు జనరల్గా మర్చిపోతే. ఎస్, రామమోహన్ గారు చెప్పండి సార్, హ్యాండ్ రైజ్ చేసి. మేడం నాకు నాకు అంటే బిఫోర్ గోయింగ్ మన దీంట్లోకి వెళ్లే ముందే అడిగేస్తే అయిపోతుంది నాకు అని చెప్పి అనుకున్నాను. అన్వయ రచన, అన్వయ క్రమం అనేది రెండు ఉన్నాయి కదా. అన్వయ రచన నుంచి మనం అన్వయ క్రమానికి వెళ్ళాల్సి వస్తుంది, అంతేనా? క్వశ్చన్ అదే ఫస్ట్ క్వశ్చన్ డౌట్. అంతే. ఇక్కడ ఏమవుతుందంటే, నాకు మనం మామూలుగా ఏదైతే పద విచ్ఛేదన చేసిన తర్వాత దానికి ప్రతిపదార్థం కనుక మనం రాస్తే, అన్వయ రచన చేయకుండానే మనం అన్వయ క్రమం రాయగలుగుతామేమో అని ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఈ ఏంటి యాక్చువల్ గా ఏమవుతుందంటే, అన్వయ క్రమం ఒకటి ఉంటుంది అక్కడ. మనం అన్వయ రచన చేసిన తర్వాత అందులోంచి వచ్చే వాక్యం అన్వయ క్రమానికి మ్యాచ్ అవ్వాలి కదా. అది ఒక్కొక్కసారి అవ్వదు, ఒక వర్డ్ అటు ఇటు అవుతుంది. జనరల్ గా అవ్వదు సార్, మ్యాచ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మీకు ఈ అన్వయ రచన చెయ్యాలన్నా లేదు, మాకు డైరెక్ట్ గా అన్వయ క్రమం రాసేసి ప్రతిపదార్థం రాస్తామని ఎలా రాద్దామన్నా కూడా ముందు పదాలకైతే అర్థం తెలియాలి, డెఫినెట్ గా తెలియాలి. తెలియకుండా అయితే మనం ఏమీ చేయలేము, క్వశ్చన్ వేయాలన్నా వేయలేము. సో వాళ్ళు అన్వయ రచన ఎట్లా పట్టుకుని వచ్చారు, మనకి ఒక వెర్బును పట్టుకుని దాని నుంచి వెనక్కి క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్తే వచ్చింది అన్నారు. సి అది కొన్ని సందర్భాల్లో విశేషణాలతోటి ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఒక విశేషణం ముందు వెనక అవ్వచ్చు, అప్పుడు ప్రతిపదార్థం రాసినప్పుడు అన్వయార్థము ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు, ఇట్ ఈస్ దేర్. కొన్ని ఏమవుతాయంటే ఈ వాక్యం ముందు చెప్పి ఆ వాక్యం తర్వాత చెప్పచ్చు. అన్వయ రచన చెప్పేటప్పుడు ఈ రకంగా కూడా చెప్పచ్చు, ఇలా పైన కింద రాసినా పర్వాలేదు అనేది కూడా మనం చెప్పుకున్నాం. అంటే మరి నాకు తెలియదు మీరు శిక్షాలు నా దగ్గరకు వచ్చారు లేదు, మేము చెప్పుకున్నాం అది. సో రాయొచ్చు, తప్పు లేదు. బట్ యాక్చువల్గా అయితే అన్వయ క్రమం అని వాక్య రూపం ఏదైతే వస్తుందో అది అన్వయ రచన ద్వారానే సిద్ధిస్తుంది అనేది చెప్పారు పెద్దలు, ఓకే. కానీ ప్రతిసారి మనం ఈ క్వశ్చన్స్ అన్ని వేసుకోవాలంటే అక్కర్లా. మీకు అర్థమైంది అనుకోండి, మీరు ఆటోమేటిక్గా రాసేస్తారు అన్వయ క్రమం. మీకు అర్థం కాకపోతే ఎలా వచ్చింది అంటే ఎలా చెప్తారు? నాకు పదాలు అర్థమైనాయి కాబట్టి నేర్చేసాను అనకూడదు. అప్పుడు దానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది.
సో దానికోసమే అన్వయ రచన తప్ప మీకు అంటే తెలియనివి అసలు ఏమీ తెలియదు అనుకోండి, మీకు పదాల అర్థం కూడా తెలియనప్పుడు కూడా మీరు ఎలా చేయొచ్చు అన్వయ రచన అంటే విభక్తి అనుసారం క్వశ్చన్స్ వేసుకుంటూ చెయ్యటము, అది దానికోసం చెప్పారు. ఒక పదం అటు ఇటు అయినంత మాత్రం విశేషణం ముందు ఒక విశేషణం తర్వాత ఒక విశేషణం అయినంత మాత్రాన్ని కానీ అలాంటి వాటిలో తప్పేం లేదు. ఓకే 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 రైట్. ఓకే 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 రైట్. సో ఇవి ముందు మనం నెమ్మదిగా ఎందుకంటే పెద్ద పెద్ద సమస్త పదాలు వస్తాయండి ఇక్కడ. నేను అన్వయరచన గురించి మనకి ఇక్కడ చెప్తున్న విషయం అదనమాట. సో పెద్ద పెద్ద సమస్త పదాలు వస్తాయి. నేను చెప్తాను, మాక్సిమం ట్రై చేస్తాను అర్థమయ్యేట్టుగా చెప్పేందుకు. ఒక్కొక్కసారి మీ వైపున కూడా ప్రయత్నం అనేది చాలా అవసరపడుతుంది. రైట్. ఫస్ట్ శ్లోకం చూడండి. అథ అథ ప్రజానామధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధవత్సాం యశోధనో ధేనుం ఋషేర్ముమోచ. ఓకే, పదవిభాగం చేస్తే అథ ప్రజానాం అధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం, ఒకటే మాట. ఓకే, నెక్స్ట్ వనాయ పీత ప్రతిబద్ధవత్సాం, ఒకటే మాట. ఓకే, యశోధన ధేనుం ఋషేహే ముమోచ. ఓకే, మన యాజ్ యూజువల్ మనం అనుసరించే పద్ధతి ప్రకారం మనం ఫస్ట్ ఏం చెప్పుకుంటాం, ఇచ్చిన పదాలకు ఇచ్చినట్టుగా అర్థం చెప్పుకుంటాం. రైట్. అథ ఆ తర్వాత ఏమైందిట, ప్రజానాం అధిపః ప్రజల యొక్క అధిపతి అంటే ప్రజల యొక్క రాజు అయినటువంటి వాడు, ఎవరో ఏమిటో ఏం చెప్పలేదు, రాజు. ప్రభాతే పొద్దున్నే ప్రాతకాలంలో, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం, అది మీరు వింటే రమాం లాగా మిగతా ఎంత పదమైనా ఉండండి రమాం లాగా వినబడుతోందా లేదా అంటే అది ద్వితీయాంతంగా ఉంది. ఇప్పుడు దీంట్లో జాయా ప్రతిగ్రాహిత గంధ మాల్య 4 పదాలు ఉన్నాయి మొత్తం. రైట్. సో ఏం చెప్తున్నాడు, జాయా అంటే భార్య, ప్రతిగ్రాహిత అంటే తీసుకొనబడిన, ఆర్ ప్రతిగ్రాహితగా ఉంది, ప్రతిగ్రాహిత. ప్రతిగ్రాహిత అంటే యాక్చువల్గా దానము ప్రతిగ్రహణం, ప్రతిగ్రహణం అంటే తీసుకోవడం, తీసుకోవడం అనే అర్థం ఉంది. సో ఆ తీసుకున్నటువంటి గంధ మాల్య, మాల్య అన్న మాల అన్న ఒకటే అండి, అంటే గంధము పుష్పములు, పుష్పములు అవ్వచ్చు పూల మాల అవ్వచ్చు, దేన్నైనా సరే ఆ మాటతోటి రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు ఈ 4 పదాలు కలిపితే భార్య, తీసుకొనబడిన, గంధము, పువ్వులు, ఇది మనకు అర్థమైంది ఆ 4 పదాల ద్వారా. కానీ 4 పదాలు కలిసి ఎలాంటి అర్థాన్ని ఇస్తాయంటే, భార్య చేత సమర్పింపబడిన గంధము పువ్వులు మొదలైనవి స్వీకరించినటువంటిదైనా దానికి ద్వితీయ విభక్తి. ఎవరు ఏమిటి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తా, మళ్ళీ వస్తాయి ఈ లైన్కి నేను. వనాయ అడవికి, పీత ప్రతిబద్ధ వత్సాం, ఇక్కడ కూడా మీకు మాటలన్నీ కనిపిస్తున్నాయి. పీత ప్రతిబద్ధ వత్సాం రమాం, ఇది కూడా ద్వితీయ విభక్తే. పీత అంటే తాగబడిన, ప్రతిబద్ధ అంటే కట్టబడిన, వత్స అంటే ఏంటి, వత్స అంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటి, వత్స అనే పదానికి వత్స బిడ్డ అని అర్థం. రైట్. ఎప్పుడైతే ఇది ఈ మొత్తం పదం మనకు తెలిసింది ఏంటి, తాగినటువంటి, తాగబడిన, కట్టబడిన పిల్లాడు, బిడ్డ. కానీ ఇక్కడ మనకి మొత్తం పదం కలిసి ఎలా వస్తుందంటే, సో ఇది ద్వితీయ విభక్తిలో ఉంది. ఈ పదం అంటే అర్థం ఏంటి, ప్రథమా విభక్తి రూపం ఏమైనట్టు, పీత ప్రతిబద్ధ వత్స అనేది ప్రథమా విభక్తి రూపమైనట్టు. రైట్. రమాలాగా. సో తాగబడి కట్టబడిన, ఓకే, తాగి ఆర్ పీత, ఇక్కడ కర్మణిలో కర్తరిలో చెప్పుకున్న తాగి కట్టబడిన దూడ ఆర్ బిడ్డ కలది అయినటువంటి. ఓకే, అంటే ఏంటి, సరే మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా, తాగి ఏం తాగింది అది పక్కన విషయం, తర్వాత వస్తుంది, నెక్స్ట్ వాక్యం కూడా చదివాక వస్తుంది. సో తాగి కట్టబడిన బిడ్డ కలదైన, ఓకే, పీత ప్రతిబద్ధ వత్సాం. ద్వితీయాభక్తి మళ్ళీ చెప్పుకుందాం. యశోధన అనే పదానికి అర్థం ఏంటి, యశస్సే ధనముగా కలిగినవాడు. ఓకే, యశోధనుడు అంటే. ఓకే, సో యశోధనుడు ఎవరు, యశోధనుడు ఎవరవుతారు, ప్రజానాం అధిపః ఎవడో వాడు యశోధనుడు. రైట్. సో యశోధన యశోధనుడు, ధేనుం ఆవును. ఇప్పుడు ద్వితీయ విభక్తిలో ఏదొచ్చింది, ధేనుం అనేదే మనకు కావాల్సినటువంటి విశేష్యం.
ఇప్పుడు మిగతా వచ్చిన ద్వితీయ విభక్తి రెండు మాటలు దేనికి సంబంధించిన విశేషణాలు? ఈ ధేనుం అనే దానికి సంబంధించిన విశేషణాలు. బికాస్ ధేను స్త్రీలింగం కాబట్టి అవి రెండు కూడా స్త్రీలింగాల్లో వచ్చి ద్వితీయ విభక్తిలో వచ్చాయి. రైట్? ధేనుం అయిందా? ఋషేహే ఋషి యొక్క, ముమోచ వదిలిపెట్టాడు. ఓకే, ఇప్పుడు మనకు అన్ని పొడి 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 పొడిగా ఉన్నాయి. అక్కడో మాట ఇక్కడో మాట, అక్కడో మాట ఇక్కడో మాట. మనం ఎవరి స్టోరీ చదువుతున్నాం ఇప్పుడు? దిలీపుడు, సుదక్షిణాదేవి, నందిని ధేనుకి. మీకు ఆల్రెడీ పరిచయాల స్టోరీ వచ్చింది కాబట్టి నందిని సంతానం కోసం వశిష్ఠుల వారి ఆజ్ఞ ప్రకారం నందిని ధేనువుని సేవ చేయడానికి వాళ్ళు నిశ్చయించుకుని అడవికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడి నుంచి వస్తుంది. ఏం జరిగింది అంటే మామూలుగా మాటల్లో చెప్తా ఇప్పుడు నేను. వెళ్ళినప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఆశ్రమ జీవితంలో పొద్దున్న పూట ఫస్ట్ డే పొద్దున్న పూట ఏం చేశాడు? మనకి గోపూజ చేయడం అనేది మనకి సంప్రదాయంలో ఉన్నదే కదా, పైగా ఆశ్రమాల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ప్రొద్దుటే ఈ తన భార్య అయినటువంటి సుదక్షిణాదేవి వెళ్ళి గోవుకి పూజ చేసింది. పుష్పము, గంధము అన్నీ సమర్పించింది. పూజ చేయడం అంటే అవేగా మనం చేసేది. అవన్నీ సమర్పించింది. సో సమర్పించిన తర్వాత ఏమైంది? ఆ ముందు ఆవుని బయటకు వదిలే ముందర ఏం చేస్తారు? దూడకి కావాల్సిన పాలు తాగేస్తుంది కదా దూడ. సో దూడ పాలు కూడా తాగేసి ఆ దూడని కట్టేశారు. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఈ మన యశస్సు కీర్తిమంతుడైనటువంటి ఈ రాజు, ప్రజలకు రాజు అయినటువంటి వాడు ఋషి యొక్క ధేనువును విడిచిపెట్టాడు. సో జరిగింది ఏమిటి? దిలీపుడు మన ఋషి యొక్క వశిష్ఠుల వారి యొక్క ధేనువు నందిని ధేనువుని వదిలిపెట్టాడు అడవికి, వనాయ. ఓకే, మరి గడ్డి మెయ్యాలి కదా, వెళ్ళి అడవిలోకి వెళ్తుంది కదా, ఆవు పశువులన్నీ వెళ్తాయి కదా. సో వదిలిపెట్టాడు. వచ్చింది ఒకటే వాక్యం. ఏం వాక్యం? రాజైనటువంటి కీర్తిమంతుడైనటువంటి దిలీపుడు ఆవుని అడవికి వదిలాడు. ఇప్పుడు ఈ ఆవు ఎట్లాంటిది? అక్కడి నుంచి వచ్చింది. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం ధేనుం, భార్య అయినటువంటి సుదక్షిణ చేత సమర్పించబడినటువంటి పువ్వులు, గంధము మొదలైనవన్నీ స్వీకరించినటువంటి ధేనువు. ఓకే, మామూలుగా విశేషం ఉత్తమ బాలక, ఉత్తమాం బాలికాం అంటే ఎంత ఈజీగానే ఉంటుంది. కానీ ఈ విశేషణం సమస్త పద రూపంలో ఉన్నటువంటి విశేషణం. సో జాయ అంటే ఇక్కడ ఎవరి జాయ అంటే అధిపహ, ప్రజానాం అధిపహ దిలీపస్య జాయ సుదక్షిణ. సో దిలీపుడు వదిలిపెట్టాడని చెప్తున్నారు కదా, కర్త దిలీపుడు కదా, ఆవును వదిలిపెట్టింది ఎవరు? దిలీపుడు. సో దిలీపుడు గురించి చెప్తున్నారు కాబట్టి జాయ అనే మాట ఆయనకే వర్తిస్తుంది. సో తన భార్య అయిన, ఎంత పెద్ద మాట చూడండి వాక్య రూపంలో చేస్తే, తన భార్య అయిన సుదక్షిణాదేవి చేత సమర్పింపబడినటువంటి పువ్వులు, గంధము మొదలైనవి స్వీకరించినటువంటి ధేనువు. ఓకే, అలాగే ఇంకోటి కూడా ఉంది. ఇంకా ఎలాంటిది ఆ ధేనువు? పీత ప్రతిబద్ధ వత్సాం, పాలు తాగిన తర్వాత కట్టబడిన దూడ కలదైన ధేనువు. అది కూడా దానికి విశేషణమే. ఓకే, పాలు తాగి కట్టబడిన దూడ కలది అయిన ధేనువు. సో అటువంటి ఋషి యొక్క ధేనువుని ఆయన అడవికి విడిచిపెట్టాడు, అడవికి వెళ్ళడానికి వదిలిపెట్టాడు. ఓకే, సో ఇప్పుడు చాలా బహుపదాలు వచ్చాయన్నమాట దీంట్లో. నిన్నటి వరకు మీకు చెప్పింది 2 పదాలు. సో ఈ ధేనువు దిలీపుడు ప్రజలకు రాజైన, మామూలుగా మన తాత్పర్యం చెప్పుకుంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇది? ప్రజలకు రాజైనటువంటి కీర్తిమంతుడైనటువంటి ప్రజలకు రాజు. ఓకే, ఇలా కూడా చెప్పుకోవచ్చు, అలా కూడా చెప్పుకోవచ్చు. ప్రజలకు రాజు, కీర్తిమంతుడు అయినా అని ఇంకో వేరే విశేష పదం లేదు కాబట్టి కీర్తిమంతుడైన ఆ ప్రజలకు రాజు ఏం చేశాడు? ఓకే, ఏం చేసి, ఒక్క నిమిషం అండి. కీర్తిమంతుడైన ఆ ప్రజలకు రాజైనటువంటి వాడు తన భార్య చేత సమర్పింపబడిన పూలు, గంధము మొదలైనవి స్వీకరించినదైనా, అలాగే పాలు తాగి కట్టబడిన దూడ కలది అయినటువంటి ఋషి యొక్క ఆవును వనమున కోసం అరణ్యముకు వెళ్ళడానికి విడిచిపెట్టాడు. ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం.
అవడానికి పెద్ద పదాలుగా ఉండొచ్చు, కానీ అన్నీ కూడా చివరి అంతాలు ఏమున్నాయి. ఇప్పుడు మీకు పరీక్షలు ఎలా ఇస్తారంటే ఇదే మాట ఇస్తారు, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అని ఇచ్చి అంతలింగ విభక్తి విశేషణ విభక్తి వచనాలు రాయమని ఇస్తారు. అంత పెద్దది ఉంది, అమ్మో ఇదేదో కొండ పడిపోయింది మన మీద అనుకోక్కర్లా. దాని అంతం ఏమిటి, వత్సాం అని ఉంది అంటే మనం రమాం అయిపోయింది. సో కళ్ళు మూసుకుని ఆకారాంత స్త్రీలింగ జాయా ప్రతిగ్రాహిత గంధమ ఉంది కదా, గంధమాల్యా శబ్దస్య. ఓకే, ద్వితీయ విభక్తి ఏకవచనం, ఇదే మీరు రాసేది. ఉండడానికి ఇంత పెద్ద పదం ఉంది, కానీ అంతం అదే. విభక్తులు అంతాలు మారవు కదా, అలాగే ఉంటాయి. ఇంత పెద్దది ఉందని దానికి ఏదో 4-5 అచ్చులు కలిసిన అంతం రాదు, ఒకటే అచ్చు ఉంటుంది దానికి అంతంగా. రైట్? సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, దానికే మీకు సమస్త పదాల్లో ఎలా ఇచ్చారు అంటే, సమాసాలు ఇచ్చినప్పుడు మీకు ఎలా ఎందుకు చెప్పను అన్నానంటే 4-5 పదాల కిందకు వచ్చాయి కాబట్టి 4-5 విగ్రహ వాక్యాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన దాన్నే తెలుగులో చెప్పిన దాన్ని సంస్కృతంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సమాసాలు కొన్ని అయ్యాక చెప్పుకుంటే ఇంకా క్లియర్గా మనకు ఉంటుంది. ఇప్పటికి ఇది అర్థమైంది కదా ఏం చేశారు అనేది. యాజ్ ఇట్ ఈజ్ గా రాసేటప్పుడు అదే వస్తుంది మీనింగ్, కానీ తాత్పర్యం మనం అలా రాయం కదా. అందున మనం తెలుగులో అసలు రాయం కోవిదాలో, కాబట్టి సంస్కృతంలో చదువుకుందాము. ఈ లోపల వెంకట నర్సు గారికి ఏదో డౌట్ వచ్చింది, చెప్పండి సార్. ఇది జాయా ప్రతిగ్రాహిత గంధమాల నా అక్కడ యకారం ఎందువల్ల వస్తూ ఉంది? లేదు, మాల్యా అన్నా కూడా అదే ఉందండి మీనింగ్. మాల్యా అన్నా మాల అన్నా వీటన్నిటికీ పుష్పమాల అనే మీనింగ్ ఉంది డిక్షనరీలో. మాల్యా అనే ఉంది. ధన్యవాదాలు. రైట్. సో జాయ జాయ అనేది భార్య, ఏలకారం లకారం కాదండి అది బాబోయ్. జాయ భార్య అంటే అర్థం ఏంటి, శబ్ద రూపం ఏ అంతం వస్తుందని అడగాలి. ఆకారాంతం రమాశబ్దలాగా వస్తుంది జాయ. ఓకే. ఏమండి కోవిదకు వచ్చాక ప్రాతిపదికలకు పట్టుకుని లకారాలు అడిగితే నేను ఎక్కడి నుంచి ఇప్పుడు నేను కొత్త గ్రామర్ రాయాలి, శ్రీ విద్యా గ్రామర్ అని. ఓకే రైట్. మహోదయ చెప్పండి. జా అంటే భార్య అండి, జాయా అంటే భార్య, జాయా అంటే భార్య అండి, జాయా అంటేనే భార్య. చేత అన్నారు కదా, అది వేరు. అది ఇంకా నేను సమస్త పదం యొక్క విగ్రహవాక్యం నేను చెప్పలే కదా, విగ్రహవాక్యం ఉండదు, అది మొత్తం సమస్త పదమే. జాయా సమస్త పదంలో మనం చెప్పుకున్న ఫస్ట్ రూల్ ఏంటి, కేవలం ప్రాతిపదిక రూపంలోనే యాడ్ అవుతాయి పదాలని చెప్పాం. సో జాయా అక్కడి నుంచి వచ్చింది, ఆ యా దానికి సంబంధం లేదు. కౌసల్య అని ఉందండి, దానిలో యా ఉందని అది తృతీయ విభక్తి అంటామా అనం కదా. సో అది సరే రైట్. సో తాత్పర్యం చదువుకుంటాం మనం ఇప్పుడు. చూడండి, వశిష్ఠ ఇదే దాన్ని ఎందుకు సమస్త పదాలు వచ్చాయి, 4 లైన్ల తాత్పర్యాన్ని 2 మాటల్లో చెప్తారు సమస్త పదంలో. సో వశిష్ఠ నందినీ ధేనో సేవాం కర్తుం సుదక్షిణాదిలీపౌ ఉక్తవాన్. వశిష్ఠుడు నందినీ ధేనువు యొక్క సేవను చేయమని సుదక్షిణాదిలీపులకు చెప్పాడు. తతః ప్రాతకాలే పత్ని సుదక్షిణ నందినీం గంధేన పుష్పైః చ అపూజయత్. తర్వాత ప్రాతకాలే పొద్దున్న పూట పత్ని సుదక్షిణ జాయా నందినీం, అక్కడ అథాకి తతః వచ్చింది, ప్రభాతేకి ప్రాతకాలే అని వచ్చింది. పత్ని జాయా పత్ని సుదక్షిణ మొత్తానికి నందినీం గంధేన పుష్పైః చ అపూజయత్. ఈవిడ పూజించింది అంటే ఆవిడ యాక్సెప్ట్ చేసిందనే కదా అర్థం. ఎవరు, ఆవు. అందుకని మొత్తం ఆ పదానికి అంతటికీ అర్థం అనమాట. ఇంకా యాక్చువల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మొత్తం అంతా అక్కడ వస్తుంది. నెక్స్ట్, నందిన్యాహ వత్స క్షీరం చ అపిబత్ పీత ప్రతిబద్ధ వత్స, అక్కడ వస్తుంది దానికి. ఓకే, సో పాలు కూడా తాగేసింది నందిని ధేను యొక్క దూడ. తం వత్సం బద్ధ్వా పీత ప్రతిబద్ధ అనే దానికి మీనింగ్ అక్కడ చెప్పారు. దాన్ని కట్టేసి రాజా దిలీప ప్రజానాం అధిప దిలీప. ఇక్కడ మీకు యశోధన అనే మాటకి అర్థం చెప్పలేదు, బట్ దట్ ఈజ్ ఓకే ఫైన్. దిలీప ధేను చరణార్థం, అడవికి వదిలిపెట్టాడంటే ఎందుకు తోలేశాడు అడవిలోకి అనే డౌట్ వస్తుందని అక్కడ మీనింగ్ అది కూడా చెప్పారు. చరణార్థం మేత కోసమని అరణ్యాయ విముక్తవాన్ ముమోచ వనాయ ముమోచ. ఓకే, వదిలిపెట్టాడు. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు మనం మన మన మనం ఇంతవరకు పెద్ద పెద్ద సమస్త పదాలు రావచ్చు, ఏమైనా రావచ్చు అక్కడ, కానీ మనం చేసే అన్వయ రచన పద్ధతి మారదు, అదే ఉంటుంది. శిక్షాలో మనం ఏం చేసామో ఇక్కడ కూడా అదే చేస్తాం. రైట్, ఏం చేస్తాం, ముందు వెర్బ్ పట్టుకుంటాం. వెర్బ్ ఏముంది, ముమోచ, దానికి మీనింగ్ కూడా వాళ్ళు ఇచ్చారు, విముక్తవాన్ ముమోచ.
అథ అనంతరం అనేది తర్వాత అనేది ఉంది కాబట్టి అది ముందు రాసుకుని విమోచ విముక్తవాన్ అయింది. ఎవరు విమోచ ముమోచ సారీ విమోచ కాదు ముమోచ. కహ ముమోచ. అక్కడ కహ అంటే దిలీపహ అని ఎవరు చెప్పలేదు. అక్కడ రెండే ప్రథమ విభక్తి రూపాలు ఉన్నాయి. ఒకటి యశోధన, రెండోది అధిపహ. రెండు రూపాలే ఉన్నాయి. సో ఏదైనా ముందు వెనక రాసుకోవచ్చు, మీ ఇష్టం ఏది రాసినా పర్వాలేదు. సో అధిపహ వాళ్ళు ఫస్ట్ రాశారు కాబట్టి పుస్తకంలో అదే చెప్తున్నాను నేను. అధిపహ ముమోచ. ఇప్పుడు అధిపహ అధిపతి అనగానే ఎవరికి అధిపతి? సో కేశాం అధిపహ కాసాం అధిపహ ప్రజానాం అధిపహ. ప్రజా శబ్దం స్త్రీలింగ శబ్దం కాబట్టి కాసాం అధిపహ ప్రజానాం అధిపహ. ఇంకోటి కూడా ఉంది కాబట్టి పునః కహ ముమోచ. ఇప్పుడు యశోధన. ఓకే, రెండు ఉన్నాయి. సో ప్రథమ విభక్తి అక్కడికి అయిపోయింది, యశోధన అక్కడికి అయిపోయింది. దేనిని వదిలిపెట్టాడు అంటే ఆవును వదిలిపెట్టాడు కాబట్టి ధేనుం అన్నారు కాబట్టి స్త్రీలింగం కాము ముమోచ. ధేనుము ముమోచ వదిలిపెట్టాడు. ఈ ధేనుకి ఇంకా విశేషణ పదాలు ఉన్నాయి కదా, మరి విశేషణ పదాలు మామూలుగా ఉన్నాయి కదా, కాబట్టి సేమ్ కీదృశీం ధేనుం రాయండి. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం ఫస్ట్ది. పునః కీదృశీం ప్రతిబద్ధ వత్సాం. అయిపోయినాయి రెండు విశేషణాలు. అక్కడ ఎంత పదం ఉన్నా ఇక్కడ కీదృశీం అనే పదంతో అది మొత్తం వచ్చేయాలి, ఇక్కడ దిగిపోవాలి అప్పు దిగినట్టు. రైట్, సో మొత్తం రాయాలి. అయిపోయింది, అక్కడికి రెండు అయిపోయినాయి. ధేనుం ద్వితీయ విభక్తి అయిపోయింది, దానికి సంబంధించిన రెండు విశేషణాలు ద్వితీయ విభక్తిలో అయిపోయినాయి. ఇప్పుడు ఈ ధేనువు ఎవరికి సంబంధించిన ధేనువు? నీది నాది కాదు కదా, ఎవరిదో. సో కస్య ధేనుం ఋషేహ ధేనుం. ఓకే, కస్య ధేనుం ఋషేహ ధేనుం. దేనికి ఎక్కడికి వదిలిపెట్టాడు ఆయన? దేనికి వదిలిపెట్టాడు? వనాయ ముమోచ అన్నారు. సో కస్మై ముమోచ వనాయ ముమోచ. ఇక్కడ మీకు పుస్తకంలో ఋషేహ ధేను ముందర ఇచ్చేశారు కదండి, విశేషణాలు తర్వాత ఇచ్చారు కదండి, ఎలా అయినా రాయొచ్చు, తప్పేమి లేదు. మనం ఫస్ట్ నుంచి ఎలా రాస్తున్నాం? విశేషణాలు ముందు రాసేస్తున్నాం కాబట్టి విశేషం తర్వాత ఆ పద్ధతి ఫాలో అయిపోవచ్చు. లేకపోతే ఋషేహ ముందు రాసుకోవచ్చు, ఎలా రాసినా అర్థం మారదు కాబట్టి తప్పులేదు. రైట్, సో మొత్తం వాక్యం ఎలా వచ్చింది? ప్రభాతేకి చెప్పలేదు కదా మేడం ఇక్కడ. దేనికి? ప్రభాతే అనే పదానికి. ఓకే ఓకే, అప్పుడు కదా ముమోచ ప్రభాతే రాసుకోండి. ప్రభాత కాలం అనేది సమయం కాబట్టి కదా ముమోచ ప్రభాతే. కథ రాలేదా ఇక్కడ? దీంట్లో నేను నా దృష్టిలో చెప్పిపోతూ ఉంటా, ఇక్కడ ఏముందో చూసుకోవట్లే నేను. ఓకే లేదు, సో కదా ముమోచ ప్రభాతే ముమోచ. సో మొత్తం వాక్యం ఎట్లా అయింది? ఆల్మోస్ట్ దీంట్లో లాగానే వస్తుంది. అథ ప్రభాతే, అది అలాగే వస్తాయి. అథ ప్రభాతే ప్రజానాం అధిపః యశోధనః. ఓకే, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం పీత ప్రతిబద్ధ వత్సాం ఋషేహ ధేనుం వనాయ ముమోచ. అయిపోయింది. అథ ప్రభాతే లేదా యశోధన ప్రజానాం అధిపః అని రాయొచ్చు, ప్రజానాం అధిపః యశోధన అయినా రాయొచ్చు, ఎట్లానా రాయొచ్చు. కానీ ప్రజానాము అధిపః రెండు పక్క పక్కన రావాలి, అదే కావాల్సింది. ఓకే, ప్రజానాం యశోధన అధిపః అని చెప్పకూడదు. ప్రజానాం అధిపః యశోధన జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం పీత ప్రతిబద్ధ వత్సాం ఋషేహ ధేనుం వనాయ ముమోచ. ఇది అన్వయక్రమం అవుతుంది. అర్థమైందా ఇక్కడికి? మహోదయ ఇప్పుడు కదా ముమోచే అంటే ప్రభాతే అన్నారు కదా, అది ఎక్కడ రాస్తే బాగుంటుంది? ఎక్కడైనా రాయొచ్చు, చివరిలో రాసేయండి, చివరిలో రాసేయండి. కస్మై వాచ్ తర్వాత రాసేయండి. సప్తమి విభక్తి కాబట్టి చివరిలో రాసేసేయండి, ఏమవుతుంది. ఓకే, సో ఇది దానికి సంబంధించింది అనమాట. రైట్, అర్థమైందా మూర్తి గారు? ఏంటండి మేడం, ఈ ముమోచ అన్నది మీరు ఈ కావ్యాల్లో వస్తుందని ఇంతకుముందు ఎప్పుడు చెప్పినారు, ఈ మధ్యనే చెప్పినట్టు దదర్శ ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు కావ్యాల్లో వస్తుంటుంది. పాస్ట్ టెన్స్ అప్పుడు ఎప్పుడో జరిగింది, అది మనకు తెలియదుగా చూడలేదు అన్నారు కదండి. ఇది ఈ లకారం అన్నది మనకి రెగ్యులర్గా అన్ని లకారాల్లో నేర్చుకుంటామండి. ఇప్పుడు ఈ దీంట్లో మామూలుగా తెలుసుకోవడమేనా? అంతే, నేర్చుకోం. లిట్ నేర్చుకోం. మనం నేర్చుకున్నది టేబుల్స్ నేర్చుకుంది ఐదే. లిట్ లకారం ఇలా వచ్చినప్పుడు తెలుసుకోవడమే అంతే. అంతే. ఆ తర్వాత దీన్ని మన రెగ్యులర్ యూసేజ్ లో వాడనక్కరను కూడా లేదు. అంటే మీకు మళ్ళీ ప్రవేశ క్లాసుకు పట్టుకెళ్ళాలి. అంటే భూతకాలానికి మనకు ఉన్నవి చాలా ఉన్నాయి కదండి. అనద్యతన భూతము, పరోక్ష భూతము, సామాన్య భూతము అన్నీ ఉన్నాయి. మనం ఎందుకు అనద్యతన భూతాన్ని పట్టుకున్నాము అంటే అది భూతంలాగా పీడించదు కాబట్టి పట్టుకున్నాం.
అంటే కండిషన్స్ ఉండవు. అనద్యతన అంటే అవును అర్థం ఏంటంటే ఇవాళది కానిది ముందుది ఏ టైం అయినా కావచ్చు. అది కరెక్ట్ గా అర్ధరాత్రి అవును 12 గంటల ముందు ఒక్క నిమిషందైనా కావచ్చు, వారం క్రితంది అవును కావచ్చు, 10 ఏళ్ల క్రితంది కావచ్చు, ఓ యుగం కింద కావచ్చు. అవును దేనికైనా చెప్పారండి అనద్యతన చెప్పారు చేసుకోవచ్చు. రైట్. అవును సో చెప్పారు అందుకని అనద్యతనగా మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఒక అవును ప్రకారాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసాం అంతే. అంతే ఓకే అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఈ ఓకే ఈ ఈ పద అది ఖచ్చితంగా తెలుసుకోవాలి అనద్యతన భూతము. ఎందుకంటే అవును ప్రతిదానికి పరోక్ష భూతకాలం మనం వాడలేము. కాబట్టి అనద్యతన అవును భూతం కంపల్సరీ తెలుసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇది ఇంకొక భూతకాలం అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఆ, రూపాలు కొంచెం కష్టంగా ఉంటాయి. అందుకని అవును ఎక్స్క్లూడ్ చేసేసారు అంతే. ఓకే ఓకే, ఓకే రైట్. సో ఇదనమాట దీనికి సంబంధించిన అన్వయ రచన. తర్వాత విశేష అని మొన్న నేను చెప్పా కదా, అంతం అంటే ఏమిటో ఈ పాటికి మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు అంతము లింగము లింగం అంటే సరే ఎప్పుడు డౌట్ వస్తూనే ఉంటుంది అనుకోండి. విభక్తులు వచనాలు ఇప్పుడు డౌట్లు వస్తాయంటే నేను ఏమీ చేయలేను దానికి. సో అంతం తెలుస్తుంది అక్కడ. రైట్. కొన్ని కొన్ని స్పెషల్గా ఉంటాయి. దానికి వాళ్ళ పద్ధతులు ఇచ్చారనమాట. ఏ అంతం ఉంటే డైరెక్ట్గా అట్లా చెప్పేస్తాం, బాగానే ఉంటుంది. లింగం కూడా మనకు తెలిసినంత వరకు ఉన్నంత వరకు మనం నేర్చుకుంటాం, చెప్తాం. కానీ ఎద్దు తద్దు శబ్దాలు కానీ సర్వనామ శబ్దాలు కానీ వస్తూ ఉంటాయి. కొన్ని సర్వనామ శబ్దాలు కూడా కొన్ని మనకి ఉంటాయి కదా. వాటన్నిటికీ ఎద్దు శబ్దానికి పుంలింగ ఎద్దు, స్త్రీలింగ ఎద్దు అలాగే చెప్తాం మనం కదా. సో అలాగే ఇంకా ఏం చెప్తాం, పుంలింగం స్త్రీలింగం అంతవరకు ఎద్దు వరకు పర్వాలే. ఎస్పెషల్లీ యుష్మత్ అండ్ అస్మత్. యుష్మత్ అండ్ అస్మత్ వచ్చినాయనుకోండి, అవి మూడు లింగాల్లోనూ ఒక రకంగానే ఉంటాయి. దానికి స్త్రీలింగ పుంలింగ నపుంసలింగ భేదాలు ఉండవు. యుష్మద్ అస్మద్. అలాంటప్పుడు ఎలా రాయాలి అంటే త్రిలింగకః అని రాయాలి. మీకు పుస్తకంలో కూడా అలాగే ఉంటుంది. మీరు యుష్మత్ అస్మత్ శబ్దాలు చూస్తే త్రిలింగకః ఉంటుంది. అక్కడ అలా రాయాలి. అలాంటివే మెన్షన్ చేశారు వాళ్ళు. వచనం ఎలా సూచిస్తున్నాము పుస్తకంలో వాళ్ళు ఎలా సూచించారు అవే చెప్తున్నారు. విభక్తులు తెలుసు కదా, మనం ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. సో వాళ్ళు అందుకని చూడండి, మీరు చూస్తే కిందన ఆ, ఎలా ఇచ్చారు. నెంబర్ 1 నుంచి చూసుకుని వస్తే ఈ ఒక్క శ్లోకానికే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నుంచి నేను వాటి జోలికి వెళ్ళను. ఏదైనా స్పెషల్ గా ఉంటే తప్ప నేను వాటి జోలికి వెళ్ళను. అవి మీరు చదువుకోవాల్సిందే. ఈ ఒక్క శ్లోకానికి నేను వాళ్ళ నొటేషన్ చెప్తున్నా. అథ అనేది అవ్యయం, అందుకని అవ్యయం అని ఇచ్చేశారు. అంటే తెలుగులో ఇస్తారు. నెక్స్ట్ లెసన్ నుంచి తెలుగులో కూడా ఉండవు, అన్ని సంస్కృతంలో ఉంటాయి. తర్వాత ప్రజానాం అనే శబ్దం ఉంది. అధ ప్రజానాం అధిపహ అని ఉంది. సో ప్రజానాం అనే శబ్దం ఉంది. ఆకారాంత స్త్రీలింగ ప్రజా శబ్దస్య షష్ఠీ బహువచనం. ఓకే, ప్రజానాం షష్ఠీ అదే ఇచ్చారు, షష్ఠీ విభక్తి బహువచనం. అలాగే అధిపహ ఉంది. అకారాంత పుంలింగ అధిప శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచనం. ఓకే. నెక్స్ట్ ఏం ప్రభాత ఉంది, ప్రభాతే అని ఇచ్చారు మనకి. ఓకే, ప్రభాతే ఉంది, ప్రభాతం అంటాం. ఓకే. సో అకారాంత నపుంసకలింగ ప్రభాత శబ్దస్య సప్తమి ఏకవచనం. నెక్స్ట్ జాయా ప్రతిగ్రహ డాష్ 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 మొత్తం ఉంది అక్కడ. సో గంధమాల్య అదెలా ఆకారాంత స్త్రీలింగ. సో మొత్తం పదము ద్వితీయ విభక్తి ఏకవచనం. ఓకే. వనాయ అకారాంత నపుంసకలింగ వన శబ్దస్య చతుర్థి ఏకవచనం. నెక్స్ట్ పీత ప్రతిబద్ధ వత్సం, ఇది కూడా సేమ్ దానిలానే వస్తుంది. ఆకారాంత స్త్రీలింగ పీత ప్రతిబద్ధ వత్స శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచనం. ఓకే. పీత ప్రతిబద్ధ యశోధన, ఇది ఏదైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ధన ఉంది కాబట్టి అకారాంత పుంలింగ యశోధన శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచనం. అలాగే నెక్స్ట్ ధేనుం ఉకారాంత స్త్రీలింగ ధేను శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచనం. ఋషేః ఇకారాంత పుంలింగ ఋషి శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. ఓకే. ఋషేః ధేనుం ఋషేః ముమోచ. ఇక్కడ ఇచ్చారు చూడండి, ముచ్లు ధాతువు, అది గుర్తుపెట్టుకోవాలి. ముచ్లు ముచ్లు ధాతు. ఓకే, అది ఎట్లాంటిది ఇచ్చారు, ఉభయపది అని ఇచ్చారు వాళ్ళు. ఇవి తెలుసుకోవాల్సిందే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అది ఉభయపద పరస్మయ పద కొన్ని తెలుస్తాయి, కొన్ని మనకు తెలియని వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఉభయపది అది భూతకాలం కాబట్టి, పరోక్ష భూతకాలం కాబట్టి లిట్ లకార భూతకాల లిట్ లకార ప్రథమ పురుష ఏకవచనం. భూతకాల కూడా రాయాలి. భూతకాల లిట్లకార ప్రథమ పురుష ఏకవచనం. ఓకే. మహోదయ ఐదోది ఒకసారి చదవండి. ఐదవది ఏం అకారాంతాలు లేదండి, ఇచ్చేయడానికి జాయా ప్రతిగ్రాహిత గంధమాల్య అనేది ప్రాతిపదిక, రమా లాగా. దానికి మరి అక్కడ అకారాంతం ఆకారాంతాన్ని రాయాలి. అకారాంత కాదది.
ప్రింటింగ్ అదే మిస్టేక్ అదే అది, ఆకారాంత అని. ఓకే, సో అదనమాట. సో దీన్ని ఇలా రాసే పద్ధతిని పద వివరణం అంటామండి. మామూలుగా పద వివరణం అని రాస్తారు. సో క్వశ్చన్ పేపర్లో మీకు అంతలింగ విభక్తి వచనాలని వస్తాయి, అలా రాయాలి. అవ్యయం వస్తే అవ్యయం రాస్తారు, లేకపోతే అవన్నీ రాయాలన్నమాట. ఓకేనా? అది సమాసాలు ఇప్పుడు మనం ముట్టుకోకూడదు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి వదిలేసేయండి, నేను చెప్తా సమాసాలకు మళ్ళీ అన్ని. ఓకే, అర్థమైందా ఇక్కడికి? ఎస్, రామకృష్ణ ఉప్పులూరి చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. యద్ తద్ అనేటువంటి పుల్లింగ స్త్రీలింగంలో కూడా ఉంటాయండి సెపరేట్ గా. అవును కదా మరి. యత్ తద్ యత్ శబ్దం ఉంది, తత్ శబ్దం ఉందనుకోండి, పుంలింగంలో సహతౌతే తం తౌతాన్ అని వస్తాయి, స్త్రీలింగంలో సాతేత తాంతేత అని వస్తాయి కదా. ఓహో, వాటినే యద్ క్షమించండి, క్షమ్యతాం. సరే, ఓకే, రైట్. ఎస్, పూర్ణమాధవి చెప్పండి. ఇది ముచ్చె ధాతు ఉభయపది లిట్ అన్నారు. అది ఇప్పుడు దాకా 5 లకారాలే నేర్చుకున్నాం కదా మేడం గారు, ఇక నుంచి లిట్ కూడా నేర్చుకోవాలంటారా? మీరు ఇందాక ఏం విన్నారండి క్లాస్ లోను? లిట్ చెప్పను, అది అక్కర్లేదని చెప్పా కదా మూర్తి గారు అడిగిన క్వశ్చన్ కి. ఇది ఒక్క మాట మేడం గారు ప్లీజ్, ఇది ఒక్కటి చెప్పండి ప్లీజ్. లిట్ లకారం మీరు నేర్చుకోక్కర్లేదండి, ఇక్కడికి వచ్చిన రూపం లిట్ అని తెలుసుకోండి చాలు. వేదం నేర్చుకోవాలంటే లిట్ నేర్చుకోవాలి. ఓకే, వేదం నేర్చుకోవాలంటే లిట్ నేర్చుకోవాలి. వేదాలు అది మనం ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకోవట్లేదు కదండి, కాబట్టి అక్కర్లేదు మనకి. సో కామేశ్వరి గారు, సిస్లా కామేశ్వరి గారు చెప్పండి మేడం, డౌట్ అన్నారు. మేడం నేను కామేశ్వరి చెప్పండి గారి సార్, భర్త చంద్రశేఖర్. చెప్పండి, పర్వాలేదు చెప్పండి సార్. శ్లోకేషు అన్వయ క్రమ అనే దానిలో 12వ పేజీలో అతః శ్లోకేషు అన్వయ క్రమ అవశ్యం జ్ఞాతవ్యః అని ఉంది కదా, అంటే అవశ్యం జ్ఞాతవ్యం అనాలా లేకపోతే జ్ఞాతవ్యః అంటే ఎట్లా? నేను అర్థం చేసుకుని తప్పర్థం కాదు. అక్కడ తెలుసుకోవాల్సిన జ్ఞాతవ్య అనే పదం దేనికి రిఫర్ అవుతోంది అంటే అన్వయ క్రమకి రిఫర్ అవుతోంది. అది పుంలింగం వచ్చింది కాబట్టి ఇక్కడ జ్ఞాతవ్య అని పుంలింగం వచ్చింది. అవశ్యం అనేది పక్కన పెట్టండి సార్, అవశ్యం అనేది అవ్యయం, తప్పక తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? తప్పక క్రమమును దాన్ని తెలుసుకోవాలి. అన్వయ క్రమాన్ని, శ్లోకేషు అన్వయ క్రమ అవశ్యం జ్ఞాతవ్య. సో అవశ్యం అనేది ముందుకు తీసుకొచ్చారనుకోండి, శ్లోకేషు అన్వయ క్రమ జ్ఞాతవ్య, అది తెలుసుకొనబడాలి. తవ్యత్ అనియర్ కదా, అందుకని క్రమ వచ్చింది కాబట్టి పుంలింగంలో పాఠ పఠనీయ లాగా అనమాట. ఓకే, శ్లోక అన్వయ క్రమ జ్ఞాతవ్య అని రావాలి. రైట్ సార్, అర్థమైందా? ఓకే సార్, రాధాకృష్ణ గారు చెప్పండి సార్. యశోధనకి క్వశ్చన్ ఎలా అయ్యారు మేడం? యశోధన అచ్చా ఇవ్వలేదు. యశోధన కీదృశ, పునః కీదృశ, పునః కీదృశ లేదంటే పునః అది అంటే మనం ఒకసారి చెప్పేశాక కీదృశ అంటే సరిపోతుంది. యాక్చువల్ గా అక్కడ పునః కూడా అక్కర్లా, కీదృశ అంటే చాలు. ఎందుకంటే ఒకటే కదా విశేషణం వచ్చింది, ఇంక వేరే లేవు కాబట్టి కీదృశ అంటే చాలు. ఓకే, కీదృశ అధిప యశోధన అధిప. ఎస్, శ్రీహరి నంబూరి చెప్పండి సార్. హలో సార్, శ్రీహరి గారు మీరు మాట్లాడుతున్నారా? వినపడట్లేదు. శ్రీహరి గారు, ఓకే ఫైన్. సో ఇంతవరకు అర్థమైంది కదండి అందరికీను? ఎస్, రైట్. కావ్య కథ సంస్కృత గ్రంథకార పరిచయ మీరు చదువుకోవాలి. ఓకే, రాధాకృష్ణ గారు హ్యాండ్స్ లోయర్ చేసేయండి. మంగిపూడి గారు, కామేశ్వరి గారు. మంగిపూడి వారు ఏం పెట్టలేదు. కామేశ్వరి గారు, కామేశ్వరి గారు, సిస్లా కామేశ్వరి గారు. పర్వాలేదండి, నేను అడిగేశాను కాబట్టి మా ప్రాబ్లం తెలిసిపోతుంది. మళ్ళీ అడుగుతారేమో హ్యాండ్ రైట్. అవును. సో నెక్స్ట్ మనం ఏమంటారు, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ అండి. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ నా పుస్తకంలో 25 పేజ్ నెంబర్, మరి మీ పుస్తకంలో ఎంత ఉందో చూసుకోండి ఎవరికి వాళ్ళు. చూడండి, అక్కడ ఫస్ట్ అన్నీ కూడా మీకు ఈ గ్రంథకార పరిచయ కావచ్చు, సుభాషితాలు కావచ్చు, వాటిలోంచి వచ్చాయి. ఓకే, వాటిలో ఎస్ చెప్పండి సార్.
మన లెర్నింగ్ ఎక్సర్సైజ్ ముందర ఈ కావ్య కథలో నాకు 2 డౌట్లు. చెప్పండి సార్. ఇది మానదండ అనే దానికి అర్థం ఏమొస్తుంది మేడం? కొలబద్ద. అంటే హిమాలయాలు మానదండ అని ఉంది, భూమ్యాగ మానదండ. కొలమానం అంటాం చూడండి, మనం కొలమానాలు అంటాం చూడండి తెలుగులో. ఓకే, దానికి మీనింగ్ అట్లా వస్తుందా? కొలబద్ద. కొలమానం భూమికి కొలబద్ద అనా? అంటే మనం అవి ఉన్నాయి, ఆ రేంజ్ అలా ఉంది అని చెప్తూ ఉంటాం కదా, అందుకని మానదండ అనేది అలా వచ్చింది, కొలబద్ద అని అర్థం. లిటరల్ మీనింగ్ అయితే మెజరింగ్ స్కేల్ అండి, అది దాని మీనింగ్ లిటరల్ అయితే మెజరింగ్ స్కేల్. ఓకే, ఉత్తరాన దాన్ని ఒక సరిహద్దు కింద చెప్తాం కదా మనము, అందుకని చెప్పారు అట్లా. అట్లాగే ఇప్పుడు ఇందులో మహాపర్వతే అలంకార వస్తువుని సంభవంతి అంటున్నారు కదా. ఇప్పుడు అలంకార వస్తువుని భవంతి అని అనొచ్చు కదా, ఇక్కడ సంభవంతి అనే అండంలో వేరే ప్రయోగం ఏదన్నా ఉన్నదా? కొత్త అర్థం ఏమని చెప్పదలుచుకున్నారా? బాగా అంటే కొంచెం ఎంఫసైజ్ చేయదలుచుకున్నారు అంతే. బాగా దొరుకుతాయి అన్నీను, బాగా దొరుకుతాయి, ఎక్కువ చక్కగా దొరుకుతాయి అని చెప్పడానికి, లేకపోతే పుడతాయి కొన్ని సంభవం అవడం అంటే అసలు అర్థం ఏమిటి? పుట్టడం కదా. అక్కడ చాలా ఎక్కువగా కొన్ని రకాలు అక్కడ ఎక్కువగా పుడతాయి, అక్కడ దొరుకుతాయి ఎక్కువగా అని చెప్పడం, దొరుకుతాయి అనే మీనింగ్ లో కూడా వస్తుంది అది. అక్కడే దొరుకుతాయి. నేను తయారు చేయబడినవి కాదు అని అనుకున్నాను, అంటే వాటికి అవే ఉద్భవించినవేమో అని అనుకున్నాను. అదే సంభవంతి అనే దానికి చాలా మీనింగ్స్ ఉండొచ్చండి. ఇప్పుడు వాక్యం ఎక్కడ ఎన్నో లైన్ లో వచ్చిందో చెప్పండి. అది అంటే 14వ పేజీలో లాస్ట్ వాక్యం అండి. 11వ పేజీలో లాస్ట్ వాక్యం, 11వ పేజీలో ఫస్ట్ వాక్యం. మీ 11లు నా 11లు వేర్లేండి కానీ. మహాపర్వతే అలంకార వస్తువుని సంభవంతి అని. అంటే కావ్య కథలో ఉందా, నాటకంలో ఉందా? కావ్య కథలో ఉందండి. ఓకే ఓకే. మహాపర్వతే అలంకార వస్తువుని సంభవంతి అనేక లత అని ముందర లైన్ ఏముంది? అనేకాని రత్నాని ఓషధయ తత్ర సంతి అన్నారు. అట్లాగే అలంకారంగా కావాల్సినటువంటి చాలా వస్తువులు కూడా అక్కడ దొరుకుతాయి అనే మీనింగ్ కూడా తీసుకోవచ్చు. అక్కడ దొరుకుతాయి ఏంటండి? అక్కడ ఉన్నాయి అని కూడా అనొచ్చా? ఉన్నాయి అనడానికంటే దొరుకుతాయి, ఉన్నాయి అనేవి సంతి అనేసారు. సంభవంతి అంటే అక్కడికక్కడ పుట్టి కొన్ని మనకి తెలియవు కదా, కొన్ని రకాల వస్తువులు మనకి ఇక్కడ మామూలుగా దొరక్కపోవచ్చు, అక్కడే దొరకచ్చు. సో అందుకని చెప్పారు సంభవంతి అనే దానికి. అలాంటి దొరకటం అనే దానికన్నా కూడా మేడం, అది యాక్చువల్ గా ఆ రోజుల్లో ఈ తయారు చేయడానికి లేవు కదండి, అన్ని నేచురల్ ప్రాసెస్ కదా. సో అక్కడ ఆ వృక్షాలు అక్కడ అన్ని అక్కడ సంభవించి అక్కడ పెరుగుతాయి అనే మీనింగ్ లో తీసుకోవాలి. అందుకని అలా ఎలా అయినా తీసుకోవచ్చు. అలంకార వస్తువులు సంభవంతి, ఫ్రాంక్లీ నా ఒపీనియన్ ప్రకారం అక్కడ లభిస్తాయి అనే అర్థం చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. అక్కడే లభిస్తాయి అంటే ఆ లభించడం అనేది మహాపర్వతాల్లో ఫ్యాక్టరీలు ఎవడు పెట్టడు కదా వెళ్ళి కూర్చుని, కాబట్టి న్యాచురల్ గా ఏవైతే దొరుకుతాయో అవి దొరుకుతాయి అని అర్థం. ఇంకొక సందేహం ఉంది. ప్రవేశలో మీరు అంటే రాజుని కూడా నీవు అని సంబోధిస్తారు అని చెప్పారు కదా మీరు మాకు. అంటే అలా తీసుకుంటే ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి భవంతః ఏవ సమర్థాః అని చెప్పి దేవతలు అడిగినట్టుగా చెప్పారు. ఎన్నో అంటే లాస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది ఇందులోనే, కావ్య కథలో అదే పాటలో కావ్య కథలో అది ఒకటి కొంచెం. అక్కడ భవంతః అంటే ఆయన బ్రహ్మదేవుడిని ఒక్కనే కదా, అలా మరి మీరు అన్నారు చూసారు ఒకసారి బహువచనంలో గౌరవార్థం ఉపయోగిస్తాం కదండి వచ్చింది అది. వాడచ్చు, వాడకూడదని ఏమీ లేదు. ఏకవచన ప్రయోగం చేసినా అది అవతల వాళ్ళని అగౌరవపరిచినట్టు కాదు సంస్కృతంలో. కానీ మనకేంటంటే మీరు వారు అని చెప్పడం అలవాటు కాబట్టి అలా చెప్తాం. అదే సంస్కృతంలో కూడా వాడచ్చు, తప్పేం లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలేంటి, భవంతః అని మీరు అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ తీసుకెళ్లి అర్హాహ అనకుండా అర్హహ అనకూడదు, మళ్ళీ దాన్ని కూడా బహువచనంలోనే రాయాలి. అందుకే పక్కన సమర్థాహ అని బహువచనం ఈ సందర్భం వచ్చింది నేను రాసినప్పుడు మేడం. మీకు మూర్తి గారికి నేను అది చెక్ ఒకసారి కరెక్ట్ చేశా కూడా. సరేనా, అయిపోయిందా? రైట్, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి. ఫస్ట్ క్వశ్చన్స్ రోమన్ నెంబర్ 1. శ్రీహరి గారు ఇప్పటికైనా మాట్లాడతారా? మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు, మాట వినబడట్లేదు మాకు.
ఏదైనా మీ వాల్యూమ్ లో ఉండి ఉండాలి, లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చి ఉండాలి. మాకైతే మాట వినబడట్లేదు. మెసేజ్ చేయండి సార్, లేకపోతే మెసేజ్ చేయండి, నేను చూస్తాను మెసేజ్. సో ఫస్ట్ బిట్ అంతా కూడా మీకు సుభాషితాల నుంచి కానీ, కావ్య కథ నుంచి కానీ, లేకపోతే దాని ఏమంటారు నాటకం. గ్రంథకార పరిచయం, నాటకం, దేని వాటిలోంచి ఎక్కడి నుంచైనా వచ్చుంటాయి. అవి మీరు చూసుకుంటారు, నాకు దాంతో సంబంధం లేదు. సమస్త పదం లిఖత గ్రంథాలయస్య కుంచిక ఏమవుతుంది? గ్రంథాలయ కుంచిక. గ్రంథాలయ కుంచిక. అంతే. సీతాయాః పుత్రః సీతాపుత్రః. దాడిమస్య బీజం దాడిమ బీజం. కృపణస్య ధనం కృపణధనం. దాస్యాః పుత్రః దాసీపుత్రః. అయిపోయింది. ఎంత ఈజీ చూసారా? మీకు వచ్చేసా అవన్నీ. నెక్స్ట్ తద్ధిత విగ్రహ వాక్యం. ఇందాక ఎవరిని అడగలేదో వాళ్ళని అడుగుతాను నేను, ఇది చూసే ఆపేసి. ఓకే, మ్యూట్ చేసేసి. ఇందాక ఎవరిని అడగలేదు. సార్ రాధాకృష్ణ గారు చెప్పండి, మాద్రేయ ఎలా చెప్తారు విగ్రహ వాక్యం? అన్మ్యూట్ చేసుకోండి సార్. మాద్రేయ మాద్రి మాద్రాయాః అపత్యం పుమాన్. అంతే. మాద్ర్యాః. రైట్. మాద్ర్యాః అపత్యం పుమాన్. మాద్రేయః. ఓకే, మాద్ర్యాః గౌరీ శబ్దంలో వస్తుంది కాబట్టి అలా వస్తుంది. రైట్. ఎస్. రామకృష్ణ ఉప్పులూరి సార్ చెప్పండి. పౌత్రః అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. పుత్రస్య అపత్యం పుమాన్. ఎస్, పుత్రస్య అపత్యం పుమాన్. మీకు ఆన్సర్స్ లో నాకు తెలిసి పుత్రస్య పుత్రః అని కూడా ఇచ్చుంటారు. ఎలా రాసినా కరెక్టేనండి, తప్పేం లేదు దాంట్లో. రైట్. వెంకట నర్సు గారు సార్ చెప్పండి. భాగినేయః. భగిన్యాః అపత్యం పుమాన్ భాగినేయః. భగిన్యాః అపత్యం పుమాన్ భాగినేయః. ఎస్. ప్రతాప్ గారు చెప్పండి సార్. ప్రతాప్ బోడపాటి చెప్పండి సార్. దైత్యః అపత్యం పుమాన్. ద్వితేః అపత్యం పుమాన్. దితేహ అపత్యం పుమాన్. దిత్యాహ కూడా అవ్వచ్చు, మతి శబ్దంలో వస్తుంది కాబట్టి దితేహ అనొచ్చు, దిత్యాహ అనొచ్చు. అపత్యం పుమాన్. సో దైత్యులు, రాక్షసులకు ఆ పేరు ఎలా వచ్చింది? అలా వచ్చింది అనమాట, దితి కొడుకులు కాబట్టి. నెక్స్ట్ది సుధా గోపాల్ గారు. ఆదిత్య సుధా గోపాల్ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మేడం. ఆదిత్యాయాః అపత్యం పుమాన్. మేడం అక్కడ అదితి అని ఇచ్చారు, ఎలా చెప్పాలి అప్పుడు? అదితి ఇకారాంత్. అదిత్యే ఏః అదితేః అదిత్యేః అపత్యం పుమాన్. అదితేః అపత్యం పుమాన్ और అదిత్యాః అపత్యం పుమాన్ రెండు కరెక్టే. రైట్. ఇందిరా పోతరాజు గారు చెప్పండి మేడం. సారమేయః. వాళ్ళు బ్రాకెట్ లో ఇచ్చేసారు ఏమిటి అది అని చెప్పి. సారాయాః అపత్యం పుమాన్. మేడం అక్కడ వాళ్ళు ఇచ్చిన పేరేంటి ఒకసారి చదవండి. మేడం నా దగ్గర బుక్ లేదు మేడం, బుక్ లేదు. అయ్యో సారీ, సరమా అని ఇచ్చారు. సారీ, సరమా అని ఇచ్చారు. వినిపించట్లేదు మేడం. సరమా అంటారు. సరమా సరమాయాః అపత్యం పుమాన్. కరెక్ట్. సరమాయాః అపత్యం పుమాన్ సారమేయః. ఓకే. నెక్స్ట్ది ఏకపదం లిఖత అని ఇచ్చారు చూడండి. కింద తద్ధిత వాక్యాలు ఎలా ఇచ్చారు? అపత్యం పుమాన్ రాయాల, రకరకాలుగా రాశారు చూడండి. అన్నిటికీ మీనింగ్ ఒకటే. రఘువంశే జాతః ఏమనొచ్చు? రాఘవః. సో రాఘవకి ఇలా రాసినా కూడా కరెక్టే. ఓకే. శూరస్య పుత్రః శౌరిః. దుహితుః పుత్రః దౌహిత్రః. వినతాయాః పుత్రః వైనతేయః. గర్గవంశే ఉత్పన్నః. ఇక్కడ చూసారు ఉత్పన్నః.
గార్గః కాదు గార్గి ఉత్పన్నః గార్గేయ మార్గః గార్గి అయిపోయిందా గార్గి అయిపోయిందా హ్యాండ్స్ అప్ మీరందరూ గార్గహ గార్గహ గార్గి ఉత్పన్న అని స్త్రీలింగం ఇస్తే గార్గి అనాలి. మీకు ఆన్సర్స్ లో ఎట్లా ఇచ్చారు తెలుసా? క్వశ్చన్ ఏమో ఉత్పన్న పుంలింగం ఇచ్చి ఆన్సర్ గార్గి ఇచ్చారు. సో ఇది స్త్రీలింగం ఉంటే అది స్త్రీలింగం ఉండాలి, ఇది పుంలింగం ఉంటే అది కూడా ఉత్పన్న ఉంటే గార్గహ, ఉత్పన్న అని ఉంటే గార్గి. ఓకే. పితృశ్వసు పుత్ర కాదు పౌత్రు కాదు పైతృశ్వశ్రీయ. ఏం చెప్పుకున్నాము? ఈ ఏ ఐ ఉంటే ఐ వస్తుంది, పై వస్తుంది, పి ఉంది కాబట్టి పై వస్తుంది. పైతృశ్వశ్రీయ, రైట్. సో ఇప్పుడు ఇందాక మనకు ఒక డౌట్ వచ్చింది కదా, అమ్మ ఆవిడ కూతురు. ఇప్పుడు దుహిత్రుడు దౌహిత్రుడు అంటాం, దౌహిత్ర అని. మరి ఆడపిల్లనైతే ఏం చెప్తామండి? మనవరాలు దౌహిత్రి అంటున్నామా మరి? రైట్. సో ఇలాంటి ప్రయోగాలు కొన్ని ఉండొచ్చు, పేర్లు లేకపోవచ్చు కానీ ఇవి ఉన్నాయి. రైట్. పౌత్రి అంటున్నామా? పౌత్రి. ఓకే, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. రైట్ మేడం. ఇందులో ఒక చిన్న డౌట్ వచ్చింది మేడం. ఈ చెప్పండి. పితృవ్య అదే అంటే భాగినేయ అన్న పదం ఉంది కదా, అది మేనల్లుడి కింద చెప్పుకుంటున్నాం కదా. మామూలుగా ఆడవాళ్ళకి అన్నగారి కొడుకు అయితే మేనల్లుడు లేకపోతే మేనగోడలు అట్లా అంటే అవుతారు. మరి మగవాళ్ళకైతే కొడుకు అవుతాడు కదా, అది ఎలా? మగవాళ్ళ కొడుకోవడం ఏమిటి? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నేనున్నాను మహోదయ, నేను మా అన్నయ్య గారి అబ్బాయి నాకు మేనల్లుడు అవుతాడు. అవును. అదే మా అన్నయ్యకి ఇంకో తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అంటే లేడు పక్కన పెట్టండి, ఒకవేళ ఉన్నాడు అనుకోండి, వాడి అంటే ఆ రెండో తమ్ముడికి కూడా మా అన్నయ్య కొడుకు ఏమవుతాడు? కొడుకు వరుస అవుతాడు కదా. అవును. అక్కడ వాళ్ళు అక్కడ మనం తెలుగులో మేనల్లుడు లేకపోతే మా అన్నయ్య గారు అబ్బాయి కాబట్టి మా ఇంటి పిల్లాడు కాబట్టి కొడుకు అవుతాడు, ఇవి కాదు కావాల్సింది. వాళ్ళు చెప్తుంది అందుకనే వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు, మనం లేము. సోదరి కుమారుడు సోదరుడి కుమారుడు అనే చెప్తున్నారు తప్ప కొడుక అల్లుడా అనే మాట వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? భ్రాతృవ్య అన్నారు. అయితే సోదరుడి పుత్రుడు భాగినేయ, లేకపోతే ఇంకోటి కూడా మాట వచ్చింది మొన్న, స్వశ్రీయ వచ్చింది మాట. రెండిటికి కూడా సోదరి పుత్రుడు అనే మీనింగ్ తప్ప సోదరి అనేవాళ్ళు. ఇప్పుడు నాకు సోదరి పుత్రుడు ఉండొచ్చు, మా అక్కయ్య గారు అబ్బాయి ఉండొచ్చు, అన్నయ్య గారు అబ్బాయి ఉండొచ్చు, లేదా చెల్లెలి గారు అబ్బాయి ఉండొచ్చు, తమ్ముడు గారు అబ్బాయి ఉండొచ్చు. వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా మా అబ్బాయి గురించి చెప్పాలంటే వీళ్ళ నలుగురు కూడా మా అక్క కానీ మా చెల్లి కానీ, నాకు ఒకవేళ అన్నదమ్ములు ఉంటే వాళ్ళు కానీ భాగినేయ అనే చెప్పాలి, లేకపోతే స్వశ్రీయ అనే చెప్పాలి. ఎందుకు? వాళ్ళందరికీ నేను సోదరినే అవుతాను, సోదరి పుత్రుడు అంతే. మా అప్ప చెల్లెళ్ళం మేము మా అన్నయ్య పిల్లల గురించి అన్న తమ్ముళ్ళ గురించి ఉంటే వాళ్ళ గురించి చెప్పాలనుకోండి, అప్పుడు అలాగే చెప్పుకోవాలి, మేము అందరం కూడా అదే చెప్పాలి. సో సోదరుడి పుత్రుడు సోదరుడి ఏమంటారు సోదరి పుత్రుడు, అక్కడే డిఫరెన్స్ ఉంది. కానీ వాడు అల్లుడు అవుతాడా కొడుకు అవుతాడా, ఎత్తి కుదేస్తే అవుతాడా, దీంతో సంబంధం లేదు మనకి. రైట్. వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, మనమే అన్వయించుకున్నాం. మనం తెలుగులోకి అన్వయించుకుని మార్చుకుని చూస్తున్నాం. మన రిలేషన్స్, మన పిల్లలు ఎవరున్నారు వాటన్నిటికీ మ్యాచ్ చేసుకుంటున్నాం. మ్యాచ్ చేయకండి. రైట్. ఈ రకంగా ఒక రకంగా దీంట్లో ఇంగ్లీష్ లో ఆలోచించాలి. అప్పుడు నెవ్యూ అంటారు, అక్కయ్యల పిల్లలైనా అన్నయ్యల పిల్లలైనా అలాగే అంటూ ఉంటారు. మగ పిల్లల్ని నీస్ అంటారు, అక్కయ్యల పిల్లలైనా అంటే సిస్టర్స్ పిల్లలైనా బ్రదర్స్ పిల్లలైనా కూడా అదే అంటారు. సో అది పాపం వాళ్ళు అక్కడ ఆదర్శంగా తీసుకున్నారు సంస్కృతాన్ని వాళ్ళు. మూర్తి గారి మీ గ్లాస్ చాలా హెవీగా ఉంది, క్లియర్ చేసుకోండి. ఏంటండి? మూర్తి గారి గ్లాసు హెవీగా ఉంది. ఎందుకు? మూర్తి గారి గ్లాసు మూర్తి గారి క్లాస్ ఈజీగా ఉందా? నేను కొంచెం స్లోగా ఉన్నాను అని వారి అభిప్రాయం అనుకుంటాను. లేదు, గాజు మసగమసగ్గా ఉంది. గ్లాస్. ఓకే సరే ఉండండి, మళ్ళీ డౌట్స్ కి చేతులు వచ్చినాయి, మాకు ఇక్కడ కనపడుతున్నాయి చేతులు, హస్తం గుర్తులు. త్రివేణి చెప్పండి. మహోదయ, సమస్త పదాలలో అర్థలాభ అంటే అర్థస్య లాభ. నేను ఇప్పుడు దానికి నేను చెప్పను అర్థాలు.
చెప్పా ఇంకా రాలేదు కదా ఇప్పుడు మీకు దాంట్లో అర్థాలు ఇక్కడ వచ్చాయి కదా మహోదయ వచ్చే గంగా రాని యమునే ఉంది వాళ్ళు అక్కడ మిమ్మల్ని అంతే సమస్త పదాలు మాత్రమే ఎంచుకోమన్నారు. నెక్స్ట్ నెమ్మది ఇప్పుడు రెండో పాఠం బిగిన్ చేస్తా కదా, దాంట్లో రకాలు వస్తాయి మీకు అప్పుడు. ఓకేనా? అది కూడా అయ్యాక డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీకు సేమ్ డౌట్ పర్సిస్టింగ్ అనుకోండి, అప్పుడు నన్ను అడగండి. ఓకే ఓకే రైట్. ఎస్ సుధా గారు చెప్పండి చెప్పండి మేడం. మేడం ఆదిత్య అనేది అదితి అనేది మతి శబ్దం లాగా వస్తుందండి. అవును ఓకే రైట్. ఎస్ అయిపోయినాయా డౌట్స్? ఫస్ట్ లెసన్ బాగానే అనిపించింది కదా? ఇంతేనా అనుకోకండి, చాలా ఉన్నాయి ఇంకా దాంట్లో. ఎస్ సెకండ్ లెసన్ స్టార్ట్ చేసుకుందామా? ఇంకా చాలా టైం ఉంది కదా. సెకండ్ లెసన్ ఫస్ట్ దాన్ని ఏమంటారు, సూక్తి. రెండవ పాఠంలో సూక్తి అండి. మహీయాంసః ప్రకృత్యా మితభాషిణ అంటే మనం ఎవరం కాదు గ్యారంటీగా. సో మహీయాంసః ప్రకృత్యా మితభాషిణ ఉన్నది మూడే పదాలండి. తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అక్కడ, అర్థం మాత్రమే కాదు. కోవిదకు వచ్చాం కదా, కొంచెం తెలుసుకోవాలి మనం. లిటరల్ మీనింగ్ అయితే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి మహీయాంసః అంటే గొప్పవారు. ఓకే, మహాత్ములు మహాపురుషులు ఇలాంటివి ఏమైనా చెప్పుకోండి. వాళ్ళు ప్రకృతి అంటే చాలా ఉన్న మీనింగ్స్ లో స్వభావము అనే ఒక మీనింగ్ ఉంది కదా, వాళ్ళ నేచర్. సో వాళ్ళ స్వభావం సిద్ధంగా, సహజ సిద్ధంగా, వాళ్ళు స్వాభావికంగా అనే ఒక మాట వాడారు కదా అక్కడ. సో స్వభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా వాళ్ళు మితభాషిణ, చాలా మితభాషులు, కొంచెమే మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడరు అనేది మాత్రమే అక్కడ చెప్పారు. అంతే, సూక్తిస్తే అర్థం అంతవరకే రాస్తాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, మహీయాంసః అనే పదం ఇంట్రెస్టింగ్ పదం. మహాత్మనః అనొచ్చుగా, మన ప్రాణానికి మహీయాంసః అని ఎందుకు పెట్టాలి? మహీయాంసః అనే దాంట్లో ఒక ప్రత్యయం ఉందన్నమాట. నేను అది మీకు చెప్పక్కర్లా యాక్చువల్గా, బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్తున్నాను. ఈయసున్ అనే ఒక ప్రత్యయం ఏర్పడడం వల్ల మహీయాంసః అనే అది కూడా మళ్ళీ దానిలో పుంలింగాలు, స్త్రీలింగాలు వగైరా వగైరా చాలా వస్తూ ఉంటాయి. ఈయసున్ అనేది బేసిక్ ప్రత్యయం అండి, ఈయసున్. ఓకే, దాంట్లో అది యాడ్ అవడం వల్ల దేనికి యాడ్ అవుతుంది, అది వెళ్ళి మహత్ శబ్దం తెలుసు కదా మీకు. మహత్ శబ్దంలో మనం చెప్పాం, మహాన్ అని ఉంటుంది, మహతి అని ఉంటుంది, మహత్ అని ఉంటుంది అని 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. సో దానిలో ఎలా అయితే ఉన్నాయి, సో ఆ మహత్ శబ్దానికి వెళ్ళి ఇది యాడ్ అవుతుంది ఈయస్సున్ అనేది. ఇవన్నీ కూడా రకరకాల ప్రత్యయాలు, మనకు చెప్పినవి చాలా తక్కువ చెప్తారు, ఇది కూడా ఉంది ఒకటి. సో ఈ ఈయస్సున్ అనే ప్రత్యయం దానికి ఏర్పడటం, యాడ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రాతిపదిక ఏర్పడి మహీయస్ అనే ప్రాతిపదిక ఏర్పడుతుంది. మహీయస్ లైక్ మనకిప్పుడు శత్రు ప్రత్యయంలో పఠత్ ఏర్పడి అక్కడి నుంచి పఠన్, పఠంతి, పఠత్ వచ్చినాయి కదా, 3 వస్తాయి. అప్పుడే డెసిషన్ కి రాకూడదు, కొన్ని ఊరికి అసలు ఇది కూడా చెప్పకూడదు. చెప్పు వదిలిపెడుతున్నప్పుడు అక్కడతో వదిలేసేయండి దాన్ని. అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా చెప్తా. మహీయస్ అనేటటువంటి ప్రాతిపదిక ఏర్పడుతుంది ఎప్పుడు, ఈయస్ అనే ప్రత్యయం యాడ్ అవడం వల్ల. ఓకే, ఆ మహీయస్ నుంచి మళ్ళీ పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు వస్తాయి. దాంట్లో మహీయాన్ అని ఒకటి, మహీయసి అని స్త్రీలింగంలో, మహీయస్ నపుంసకలింగంలో వస్తాయి. రైట్. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఈ మహీయాన్ అనే దానికి పుమాన్ శబ్దం గుర్తుంది కదా, పుమాన్, పుమాంసౌ, పుమాంసహ వచ్చిందా, అది లింక్ చేద్దామని చెప్తున్నా. మహీయాన్, మహీయాంసౌ, మహీయాంసహ అనేది బహువచనం వస్తుంది. ఓకే, అలాగే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే మాట విన్నారు కదా, అది ఎలా వచ్చింది మరి? గరిష్ఠ అనొచ్చుగా, ఎందుకనలే? గరిష్ఠ అనొచ్చు కదా, పెద్దది అన్నాను. గరీయసి అనే మాటే వాడారు, అక్కడ కూడా వచ్చింది ఇదే. గరీయసి, ఈయస్సును స్త్రీలింగంలో వచ్చి మహీయసి, గరీయసి అనేవి మాట్లాడతారు. ఓకే, మీనింగ్ లో తేడా ఏం రాదు, బట్ బేసిక్ గా చెప్పడంలో ప్రత్యయాలు డిఫరెంట్ గా ఉంటాయి అంతే. ఓకే, సో మహీయాంసః అనే శబ్దం అక్కడి నుంచి వచ్చింది, అంతకంటే డీటెయిల్స్ అనవసరం, అదనమాట విషయం. సో మహీయాంసః మహాత్మనః, మహానుభావాః ఇవన్నీ వస్తాయన్నమాట. మహాపురుషులు, మహాపురుషాః ఏమైనా కావచ్చు. ఫైన్. సో అది సూక్తి. ఇప్పుడు అసలు పాఠం, సమాసాల్లో రకాలు. బేసిక్గా
మన సమాసాల్లో చాలా రకాలు ఉన్నాయండి. తత్పురుష సమాసాలని, నెక్స్ట్ కర్మధార, యాక్చువల్గా తత్పురుష సమాసం అని, ద్వంద్వ సమాసం అని, అండ్ బహువ్రీహి సమాసం అని, అవ్యయీభావ సమాస అని మెయిన్ వి 4 అన్నమాట టైప్స్. అయితే ఈ కర్మధారయ సమాసాలని, ద్విగు సమాసాలని ఉంటాయి. ఈ కర్మధారయ ద్విగు కూడా తత్పురుషంలోకి మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకే, తత్పురుషం కిందకే వస్తాయి. కానీ ఇవి కూడా చాలా విశాలమైనవి అన్నమాట. ఇవి కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది, వాటిల్లో కూడా చాలా ఎక్కువ రకాలు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా సెపరేట్ గా చేశారు. బట్ దే కమ్ అండర్ తత్పురుష ఓన్లీ బేసిక్ గా. ఇవి ఎలా డివైడ్ చేశారు 4 కింద? అసలు తత్పురుషం అని, ద్వంద్వం అని, లేకపోతే బహువ్రీహి అని, లేకపోతే అవ్యయీ భావ అని ఎలా డివైడ్ చేశారు అనేది 1 by 1 తెలుసుకుందాము. సో బేసిక్ గా ఫస్ట్ లెవెల్లో చూస్తే 4 ఉంటాయి సమాసాలు, 4 రకాలు. బట్ ఈ కర్మధారయ ద్విగు తత్పురుష కిందకు వచ్చిన బికాస్ ఆఫ్ ది విశాలత్వం అంటారు చూసారా, దాని వల్ల ఏంటంటే అవి కూడా సెపరేట్ సమాసాల కింద కన్సిడర్ చేసి 6 రకాలు అని చెప్పారు. తత్పురుష, కర్మధారయ, ద్విగు, ద్వంద్వ, బహువ్రీహి, అవ్యయీభావ, ఇవి 6 రకాల సమాసాలు. హెబ్బే ఇంతేనేమో అనుకోకండి, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో బోల్డు రకాలు ఉన్నాయి. ఆ ఉన్న బోల్డు రకాల్లో మనకి కేవలం కొన్ని రకాలే చెప్పారు. రైట్? సో ఫస్ట్ దాంట్లో మనకి తత్పురుష సమాస అనేది వస్తుంది. ఒకసారి చూడండి. సో బేసిక్ గా ప్రధాన భేదాలు తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి, ఓకే, బహువ్రీహి, అవ్యయీభావ, ఈ 4 ప్రధాన ప్రభేదాలు. ఈ తత్పురుషంలోనే కర్మధారయ, ద్విగు కూడా వచ్చేస్తాయి. సో అయినా సరే వీటిని కూడా సెపరేట్ గా కన్సిడర్ చేసి మొత్తం 6 రకాలు అని చెప్పారనమాట సమాస భేదాలు. రైట్? దీంట్లో మొట్టమొదటిది మనం ఇప్పుడు చెప్పుకోబోయేది తత్పురుష సమాస అన్నమాట. బేసిక్ గా సమాసం అట్ ఏ టైం, అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఒక్క సమయంలో సమాసం అనేది 2 పదాల మధ్యలోనే జరుగుతుంది కాబట్టి ఇది కూడా 2 పదాల మధ్యలో జరుగుతుంది. దీన్ని ఉత్తర పదార్థ ప్రధాన అంటారు. ఉత్తర పదార్థ ప్రధాన అంటే తత్పురుష సమాసంలో ఎప్పుడు 2 సమాసాలు, సమస్త పదంలో 2 పదాలు ఉంటే తత్పురుష సమాసంలో ఉత్తర పదము యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అంటే ఉత్తర పదం ప్రిడామినెంట్ గా ఉంటుంది అనమాట. దాని ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఉత్తర పదార్థము ప్రధాన అంటే అది అర్థం. కర్మధారయము ద్విగులో కూడా అదే పరిస్థితి, అందుకనే అవి కూడా తత్పురుషాని కిందకే వస్తాయన్నమాట. సో ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష సమాస. తత్పురుష సమాసాల్లో చాలా ఉన్నా మనకి బేసిక్ గా చెప్పినవి మెయిన్ సామాన్య తత్పురుషం అని, నై ప్రభృతయ అని ఉంటాయి 2 సెట్స్ తత్పురుష సమాసంలో. ఈ సామాన్య తత్పురుషం అంటే అవన్నీ కూడా మన విభక్తులు ఏవైతే 7 విభక్తులు ఉన్నాయో వాటి పేర్లతో వస్తాయన్నమాట. అంటే ప్రథమ తత్పురుషం అని, ద్వితీయ తత్పురుష అని, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమి తత్పురుష, షష్ఠీ తత్పురుష, సప్తమి తత్పురుష అని ఈ సామాన్య తత్పురుషము ఈ 7 రకాలుగా మనకి ఉంటుందన్నమాట. 7 విభక్తుల పేర్లతోటి వస్తుంది. ఓకే, నై ప్రభృతయ అనే వాటిలో 5 ఉంటాయి. ఈ నై ప్రభృతయ అనే వాటిలో 5 ఫస్ట్ది నై సమాస అని, రెండవది కు సమాస అని, మూడవది ప్రాది సమాస అని, 4వది గతి సమాస అని, లాస్ట్ది ఉపపద సమాస అని, ఇలా 5 రకాలు. ఈ 5 కలిపి నై ప్రభృతయ అంటారనమాట. ఓకే, నై ప్రభృతయ అంటారు. అయితే ఇప్పుడు మీ పుస్తకంలో మీకు అవన్నీ అంతవరకు అయితే అన్ని ఇచ్చారు. మీరు ఒక్కసారి సెకండ్ లెసన్ ది ఫస్ట్ పేజ్ వెనక్కి తిప్పారనుకోండి, తత్పురుష అని ఇచ్చేసి డైరెక్ట్ గా అన్ని మీకు ప్రథమ నుంచి సప్తమి అని ఇచ్చేసి ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చారు. కింద ఒక్కోదానికి ఒక వాక్యమో 2 వాక్యాలతో అయిపోయింది తత్పురుషం. మనకు ఒక క్లాస్ మొత్తం పడుతుంది చెప్పుకోవడానికి. ఎందుకంటే
ప్రథమా తత్పురుషం అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు, వాటికి విగ్రహవాక్యం ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కి విగ్రహవాక్యం ఇచ్చారు, కానీ ఏ కండిషన్స్ లో ఏ ఏ రూల్స్ ప్రకారంగా ఆ తత్పురుషం అని చెప్పి డిసైడ్ చేస్తాము, ఆ రకంగా విగ్రహవాక్యం రాస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పలేదండి, మీ పుస్తకాల్లో ఎక్కడా లేవు. అందుకని నా సజెషన్ రిక్వెస్ట్ కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాసాల క్లాసులు మిస్ అవ్వకండి, సాధ్యమైనంత వరకు. ఒకవేళ ప్రతిసారి కుదరదు మనకు మీరు అటెండ్ అవ్వడానికి, మిస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల ఆ రికార్డింగ్ వినడానికి ప్రయత్నించండి. ఓకే, ఎందుకంటే అండ్ నేను ఏదైతే పీడిఎఫ్లు పంపిస్తానో మీకు లెసన్ చెప్పిన తర్వాత మీకు పీడిఎఫ్ పంపిస్తా కదా, అది సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఆ రూల్స్ అన్ని దాంట్లో చెప్తాను నేను, దాంట్లో మీకు చూపిస్తా కాబట్టి అవి సేవ్ చేసుకోండి. వీలైతే మీకు అర్థమైన భాషలో మీకు ఎలా అర్థమవుతుందో రాసుకున్నానన్నా రాసుకోండి. నోట్స్ ఇప్పుడు కాదు, వచ్చిన తర్వాత చూసుకుని రాసుకోండి. ఇక్కడ మాత్రం ఆ కండిషన్స్ ఉత్తర పదంలో ఏది ఉంటే లేకపోతే పూర్వ పదంలో ఏది ఉంటే ఇలా విగ్రహవాక్యం రాయాలి, ఈ తత్పురుషం డిసైడ్ చేయాలనేది పుస్తకంలో ఇవ్వలేదండి మనకు. మీ దగ్గర సమాస పుస్తకాలు చూడండి, అది చూస్తే అసలు అర్థం కాదు, రకరకాలుగా ఉంటాయి అవి. సో ఈ పీడిఎఫ్లు మాత్రం ఏదో పీడిఎఫ్ పంపించారేమో అని అనుకోకండి, దీంట్లో లేనివన్నీ దాంట్లో చాలా కనపడతాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము ప్రథమ నుంచి సప్తమి వరకు తత్పురుష సమాసాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ మనము ఏవేవి వస్తే, ముందు ఈ ఉదాహరణ చూడం, పుస్తకంలోకి అసలు మనం వెళ్ళం ఇప్పుడు ప్రస్తుతం. సో ఏవేవి వస్తే ఉదాహరణ ఎట్లా వస్తే సమస్త పదము ఏ తత్పురుషం వస్తుంది అనేది ఒక్కొక్కటి తీసుకుని చూస్తామండి, సరేనా. ప్రథమ తత్పురుష సమాసం యాక్చువల్గా సంస్కృతంలో మామూలుగా పెద్దవాళ్ళు అనడం ఏంటంటే ప్రథమ తత్పురుషం అనేది తర్వాత వచ్చిన పేరు, మొట్టమొదట అట్లా ఉండేది కాదు, వేరే రకంగా మాట్లాడేవారు. ఇప్పటికీ అంటారు ఏకదేశీ సమాసం అని అంటారు. సో మనం మామూలుగా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ లో ప్రథమ తత్పురుషం అని వాడుతున్నారు కాబట్టి మనము ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళదాం, రైట్. సో ప్రథమ తత్పురుషం అండి. ఫస్ట్ ఏం జరగాలి, ఇప్పుడు మనం తత్పురుష సమాసం అంటే ఏం చెప్పాం అసలు, ఉత్తర పదార్థ ప్రధానము అన్నాం. అంటే దీంట్లో సెకండ్ వర్డ్ ఉత్తర పదం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్, అది డిసైడ్ చేస్తుంది ఈ దాన్ని ఏమంటారు, ఈ ఈ ప్రథమా తత్పురుషాన్ని తప్ప మిగతా వాటన్నిటికైతే అదే డిసైడ్ చేస్తుంది. సో అది డిసైడ్ చేస్తుంది, అది ఏ సమాసం అవుతుంది, ఏ తత్పురుష సమాసం అవుతుంది అనేది అది డిసైడ్ చేస్తుంది. సో ప్రథమాలో బేసిక్గా పూర్వ పదంలో పూర్వ, అపర, ఉత్తర, అర్ధ ఈ మాటలు ఉంటాయండి. ఇంకా ఉన్నాయి, మనకు ఇంతవరకే వస్తాయి కాబట్టి నేను ఇంతవరకే తీసుకున్నా. సో పూర్వ, అపర, అర్ధ, ఉత్తర ఈ పదాలు ఎక్కడ ఉండాలి, పూర్వ పదం. సమాసంలో కూడా సంధిలో లాగానే పూర్వ ఉత్తర పదాలు ఉంటాయి కదా, పూర్వ పదంలో ప్రథమా తత్పురుషం ఒకటి కొంచెం సెపరేట్. సో పూర్వ పదంలో పూర్వ, అపర, ఉత్తర, అర్ధ అనే అర్ధ అంటే ఇక్కడ మీనింగ్ కాదు, అర్ధ అంటే హాఫ్, హాఫ్. ఓకే, పూర్వము అంటే పాతకాలం అని కాదు, పూర్వ భాగం అంటే ముందు భాగము, మొదటి భాగం అని చెప్తామే అలాంటిది పూర్వ అంటే. అపర అంటే వేరొకటి అని అర్థం, ఉత్తర అంటే కూడా అదే, మేము ఇప్పుడు ఉత్తర పదం అంటున్నాం కదా అలాంటిది అనమాట. సో ఈ మాటలు వచ్చినప్పుడు ప్రథమ తత్పురుష సమాసం అనేది వస్తుంది. ఓకే, పూర్వ, అపర, ఉత్తర, అర్ధ. అయితే ఇవి పూర్వ పదంలో ఉంటూ ఉత్తర పదంలో ఏమైనా ఉండొచ్చు. ఓకే, ఉత్తర పదంలో వేరే మాట ఉన్నప్పుడు దీనికి విగ్రహవాక్యం ఎలా రాస్తాము అంటే ఉత్తర పదానికి షష్ఠీ విభక్తి పెడతాం. ఓకే, షష్ఠీ విభక్తి పెట్టి దానికి దాని అంటే పూర్వపదం యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం అనమాట. లేకపోతే అర్థం ఏముంటే పూర్వం, అపరం, ఉత్తరం, అర్థం అనే మాట రాస్తాము. అక్కడ ఏముంటే పూర్వపదం అలా యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాము, నపుంసకలింగ రూపంలో రాసేటట్టుగా. ద్వితీయం అంటే ఉత్తర పదానికి ఏం చేస్తామంటే షష్ఠీ విభక్తి రూపం రాస్తాం. ఓకే, షష్ఠీ విభక్తి రూపం రాస్తాం. దానికి ఎగ్జాంపుల్ గా మీకు పుస్తకంలో ఫస్ట్ది అర్ధ దినం అనే, దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నా నేను. సో ఒక్క నిమిషం, ఇంకా ఇచ్చానా చూద్దామనండి, లేదు ఇవ్వలేదు. సో పూర్వపదంలో పూర్వ ఉన్నాయి కాబట్టి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చింది అర్ధ దినం అని ఇచ్చారు, మొట్టమొదటి ఎగ్జాంపుల్. సో దినం అనేది పూర్వపదం ఉత్తర పదంలో ఉంది, పూర్వపదంలో ఏముంది, అర్ధ అనే మాట కనపడుతోంది. సో దానికి విగ్రహవాక్యం ఎట్లా రాయాలన్నమాట, మనము అర్ధ దాన్ని అర్థం అని రాసేసి ఉత్తర పదం ఏదైతే ఉందో దానికి షష్ఠీ విభక్తి రూపం రాయాలి, అంటే దినస్య అని రాయాలి. అంటే అర్ధం దినస్య అంటే అర్థం ఏంటి, హాఫ్ ఆఫ్ ద డే అని చెప్పడం అనమాట. ఓకే, అర్ధం దినస్య దాన్నే అర్ధ దినం. మనం ఏమంటామంటే ఒక పూట అంటామే మన భాషలో, తెలుగు భాషలో మనం పూట అంటాం.
సో అర్థం దినస్య, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రథమా తత్పురుషానికి పూర్వపదంలో పూర్వ, అపర, ఉత్తర, అర్ధ అనే మాటలు ఉంటాయి. ఉత్తర పదంలో ఏదైనా ఉంటుంది. సో విగ్రహవాక్యం రాసేటప్పుడు ఉత్తర పదానికి షష్ఠీ విభక్తి రూపం రాయాలి. పూర్వ పదానికి ఉన్న మాట ఏదైతే ఉంటుందో దానికి అది యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం విత్ నపుంసకలింగ రూపం లాగా. పూర్వం, అపరం, ఉత్తరం, అర్ధం అని రాసి పక్కన దినస్య, పిప్పళ్యాహ, ఇట్లా స్త్రీలింగ పదం అవ్వచ్చు, పక్కది నపుంసకలింగం అవ్వచ్చు, పుంలింగం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా రాస్తాం. ఓకే, ఇది ప్రథమ తత్పురుష సమాసానికి బండ గుర్తు, పూర్వ, అపర, ఉత్తర, అర్థ. రైట్. రెండవది ద్వితీయ తత్పురుష సమాసము. దీనికే ఉండాలి, ఇక్కడి నుంచి ఉత్తర పదమే ఇంపార్టెంట్. దీనికే ఉండాలి అంటే ఉత్తర పదంలో శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న అనే శబ్దాలు ఉండాలి. ఇవన్నీ పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాల్లో ఎలా అయినా ఉండొచ్చు. అంటే ప్రాప్త, ప్రాప్త, ప్రాప్తం ఏదైనా ఉండొచ్చు, గత, గత, గతం ఏదైనా ఉండొచ్చు, అలా అనమాట. బట్ అందుకనే ప్రాతిపదికలు ఇచ్చారు. శ్రిత, అతీత, పతిత, ఇవి గుర్తు పెట్టుకోవాలండి. ఈ పదాలు ఇక్కడ ఇచ్చిన లిస్ట్ లో ఇచ్చిన మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళే గుర్తుండవు, బట్ స్లోగా గుర్తుండిపోతాయి. శ్రితాతీత, పతిత, గత, ప్రాప్తాపన్నాహ శబ్దాహ. ఓకే, శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న ఈ పదాలు గనక ఉత్తర పదంలో ఉంటే, ఉత్తర పదంలో ఉండాలి, ఇవి రెండవ పదంలో ఉండాలి, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సమస్త పదంలో ఉండాలి. ఉన్నప్పుడు పూర్వ పదానికి ద్వితీయ విభక్తి రావాలి అనేది నియమం. పూర్వ పదానికి ద్వితీయ ఇప్పుడు ఈ తత్పురుషాలు ద్వితీయ నుంచి సప్తమి వరకు ఉన్నవన్నీ కూడా ఈ విభక్తులు వేటికి వస్తాయంటే పూర్వపదానికే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఉత్తర పదంలో గనక ఈ లిస్ట్ ఆఫ్ 6 పదాలు గనక ఉంటే, శ్రితాతీత, గత, ప్రాప్త, పతిత, ఆపన్న పదాలు గనక ఉంటే అప్పుడు పూర్వపదానికి ద్వితీయ విభక్తి రావాలి అనేది ద్వితీయ తత్పురుష సమాసానికి నియమము. మీకు దానికి సంబంధించి ఏమి ఇచ్చారు? గ్రామగత అని ఇచ్చారు, అంటే గ్రామమునకు వెళ్ళినవాడు అని అర్థం. ఓకే, సో గ్రామగత, దీనికి విగ్రహవాక్యం రాయాలంటే ఇక్కడ లిస్ట్ లో ఉత్తర పదం ఏముంది? గత అని ఉంది, కాబట్టి ద్వితీయ విభక్తి రావాలి పూర్వపదానికి. కాబట్టి గ్రామం గత, గ్రామగత అనే మీనింగ్ వస్తుంది, అనే విగ్రహవాక్యం రాయాలి. సో ఉత్తర పదంలో గత శబ్దం ఉంది కాబట్టి పూర్వపదమైనటువంటి గ్రామ అనే పదానికి ద్వితీయ విభక్తి వచ్చి గ్రామం గత, గ్రామగత, అది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, అట్లాగే మూడవది, అన్ని చెప్పేస్తున్నానని కాదు, మళ్ళీ ఒక్కొక్కటి వస్తాయి మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు. తృతీయ తత్పురుషంకి వచ్చేసరికి ఇక్కడ కూడా ఉత్తర పదంలో ఏముండాలి? ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. తృతీయ తత్పురుషంలో 1 2 3 4 కండిషన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ కండిషను కారణము సుబంతము ఉండాలి. సుబంతం ఏదో ఒకటి, ఉత్తర పదంలో ఏదో ఒక సుబంతం ఉంటుంది, కానీ దానికి సంబంధించిన కారణము పూర్వపదంగా ఉంటూ ఉంటుంది. దానికి సంబంధించిన కారణము ఏంటి అంటే ఏంటి, దానికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎగ్జాంపుల్ చెప్పాల్సింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రాకెట్స్ లో ఇచ్చారు చూడండి, విద్యామాన్య అని ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటి? ఆయన చాలా చదువుకున్నాడు కాబట్టి, ఎడ్యుకేటెడ్ కాబట్టి రెస్పెక్టబుల్. ఓకే, ఎందుకు రెస్పెక్టబుల్? మాన్య, సహ మాన్య. ఎందుకు రెస్పెక్టబుల్? అతను విద్య వలన, విద్య చేత. ఓకే, సో తన విద్య ద్వారా అతను గౌరవనీయుడు అయ్యాడు కాబట్టి విద్యతో మాన్యుడయ్యాడు ఆయన. కాబట్టి ఇక్కడ కారణం వచ్చింది, మాన్య సుబంతం అవుతోంది. ముందర పూర్వపదంలో ఏమైంది? కారణం కనపడింది. కాబట్టి దీనికి ఎలా రాయాలి విగ్రహవాక్యము? విద్యయా మాన్య, మాన్య మారదు, పూర్వపదానికే తృతీయ విభక్తి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ విభక్తితో వచ్చినా తత్పురుష సమాసము విభక్తి మాత్రము పూర్వపదమునకు మాత్రమే వస్తుంది. సో ఉత్తర పదం అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కారణము సుబంతము ఉన్నప్పుడు దేని వలన, దేనితో అతను గౌరవనీయుడు అయ్యాడు అంటే విద్య వలన, విద్యతో. కాబట్టి విద్యయా మాన్య. ఓకే, మాన్యుడయ్యాడు దేంతో? విద్యతో. కాబట్టి విద్యయా మాన్య. సో కారణము సుబంతము వచ్చింది, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఉత్తర పదంలో సదృశ, సమ, తుల్య, ఊన, మిశ్ర ఇలాంటి పదాలు కనపడాలి, యాజ్ ఇట్ ఈస్ పదాలు. సదృశ, సమ, తుల్య, ఊన, మిశ్ర
ఇక్కడ సదృశ తమా సమాతుల్య వీటన్నిటికీ మీనింగ్ ఒకటే, ఈక్వల్ అనే మీనింగ్. ఊన అంటే లెస్. ఏకోన అంటామా, ఏకోన పంచాశత్ అవన్నీ విన్నారు కదా మీరు. సో ఏకోన లేకపోతే పాదోన ద్వివాదనం ఇవి విన్నారు కదా. సో ఊన అనేది పాద ఊన ద్వివాదనం. ఊన అంటే లెస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ మిశ్రహ అంటే ఇప్పుడు మీకు చూడండి, ఆ మిశ్రమము అని చెప్తామే మనము, దానితో కలిపిన దాని మిశ్రమము అని చెప్తాను చూసారు. ఆ మిశ్రహ అనే పదం కనపడాలి. సో ఉత్తర పదంలో సదృశ సమ ఊన తుల్య మిశ్ర అనే పదాలు కనబడ్డప్పుడు అప్పుడు పూర్వ పదానికి మీకు తృతీయ విభక్తి రావాలి అనేది తృతీయ తత్పురుష సమాసంలో రెండవ కండిషన్. దానికి ఎగ్జాంపుల్స్ మీకు పితృ సదృశ, మాతృతుల్యులు, పితృతుల్యులు అనే మాట మీరు చాలా, గురుతుల్యులు ఈ మాట వినుంటారు కదా, సోదర తుల్యులు ఈ మాట వినుంటారు. ఎలా వచ్చింది ఆ మాట? సదృశ అంటే తండ్రితో సమానమైన వాడు, గురువుతో సమానమైన వాడు. అందుకని పిత్రా ఊన సదృశ పితృ సదృశ, తండ్రితో, కాబట్టి పిత్రా అని పూర్వపదానికే తృతీయ విభక్తి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఊనా కూడా చెప్పాం, సమాతుల్య కూడా అంతేనండి. పితృతుల్య అనొచ్చు, పితృ సమహ అనొచ్చు, పితృ సదృశ, మూడిటికి ఒకటే మీనింగ్. ఓకే, ఏ కోన అన్నప్పుడు ఒకటి తక్కువగా, ఇప్పుడు పాదోన చతుర్వాదనం అంటే అర్థం ఏమిటండి? పావు తక్కువ 4 కదా. సో పాద ఊన అంటున్నాం, ఒకటి తక్కువ. సో ఏక ఊన ఏకోన ఒకటి తక్కువగా, సో ఒకటితో తక్కువగా ఉంది. ఓకే, ఒకటితో ఏకోన వింశతి అంటే ఏంటి? ఒకటి తక్కువగా 20 ఉంది. సో 20కి ఒకటి తక్కువగా ఉందంటే ఒకటి తక్కువతో 20 అని చెప్పడం. సో ఏకేన ఊన ఏకోన, ఏకయా ఊన లింగాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. సో ఏకేన ఊన అని చెప్పుకోవాలని తృతీయ విభక్తి చోటు. అలాగే గుడమిశ్ర, వేరుశనగ పప్పులు అవి మనం పాకం పడుతుంటాం కదా, గుడంతో కలుపుతాము అని చెప్తాను చూసారా. సో బెల్లముతో కలిపినది. ఓకే, బెల్లముతో కలిపినది అని చెప్పడానికి, బెల్లముతో మిశ్రితమైనది అని చెప్పడానికి గుడేన మిశ్రహ, గుడ మిశ్రహ, గుడేన. మిశ్ర శబ్దం వచ్చింది అక్కడ, మిగతా దాంతో మనకు అనవసరం. మిశ్ర శబ్దం వచ్చింది, ఊన వచ్చింది, సదృశ వచ్చింది, కాబట్టి పూర్వ పదానికి తృతీయ విభక్తి రావాలి అనేది ఇక్కడ మనకి తృతీయ తత్పురుషానికి ఇంకొక రూలు. మూడవది ఉంది, కర్త ఉపకరణం ప్లస్ కర్మణి క్తాంతం. ఇది గుర్తుపెట్టుకోవాలి. తా ప్రత్యయ రూపాలంటే మీకు తెలుసు కదా, పఠిత పఠిత పఠితం హసి ఇలాంటివి ఉన్నాయి కదా మనకి తా రూపాలు. సో తాంతం ఉండాలి పక్కన. ముందర ఏముండాలి? కర్త ఉండొచ్చు, ఉపకరణం కానీ ఏమైనా ఉండొచ్చు. ఇలా చెప్తే మాకు అర్థం కాదండి, ఎందుకంటే మేము వ్రాయం కదా ఎగ్జామ్లో. మాకేం మాకు చెప్పాల్సిందండి మీరు. ఎగ్జాంపుల్ కవిరచితం, కవిరచితం అనేది ఉంది. కవిరచితం గ్రంథం ఆర్ కవిరచితం కావ్యం. ఓకే, కాళిదాస మహాకవి రచితం నాటకం అని చెప్తాం. సో కవి రచితం, రచితం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? క్తా ప్రత్యయ రూపం, రైట్? క్తా ప్రత్యయ రూపం, అది రచితం. సో అదే ఉంది. ముందు కవి అనేది ఏమిటి? కర్త, వాడు రాశాడు. సో కవి చేత రచింపబడినది అని కదా అర్థం కవి రచితం అంటే. సో కవిన రచితం, కవి రచితం. ఓకే, కవిన అక్కడ తృతీయ రావాలి. ఎందుకు వచ్చింది తృతీయ? ఇక్కడ కర్త ఉన్నాడు, ఇక్కడ క్తా రూపం ఉంది, క్తా ప్రత్యయ రూపం ఉందన్నమాట. ఇంకొకటి కూడా చెప్పాము, ఉపకరణం అనే మాట వాడాం. నఖ భిన్న. ఇప్పుడు నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి గోళ్లతో చీల్చి చంపాడు, అవునా? గోళ్లతో. నఖ భిన్న, భిన్న అంటే అర్థం ఏంటి? మీకు ఎవరికో చెప్పా కూడా, భిద్యతే దానికి భిన్న అనేది క్తా ప్రత్యయ రూపం అవుతుంది. ఓకే, సో భిన్న అంటే చీల్చబడినది అనే మీనింగ్ కూడా ఉంది, భిన్న అంటే డిఫరెంట్ అనే మీనింగ్ కూడా ఉంది. సో ఇక్కడ చీల్చబడినది దేనితో? ఇక్కడ ఎవరు మనిషి కాదు చీల్చేది. చీల్చాలంటే ఏదైనా ఒక వస్తువు సహాయం కావాలి, రైట్? సో దట్ ఈజ్ ఉపకరణం. ఇక్కడ ఉపకరణం ఏమిటి? నఖ, గోళ్లతోటి. గోళ్లతో చీల్చబడిన వాడు నఖ భిన్న అని అర్థం, గోళ్లతో చీల్చబడిన వాడు. సో ఇక్కడ మీకు ఏదో సుబంతమైన ఉండాలి, ఉపకరణమైనా ఉండాలి, ఏదో ఒకటి. అది కూడా సుబంతమే అవుతుంది. నఖం కర్త గాని ఉపకరణం గాని ఉండాలి, తా రూపం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం దాన్ని చూసి ఓకే ఇది తృతీయ తత్పురుషము కాబట్టి తృతీయ విభక్తి రావాలి పూర్వ పదానికి అని. కవినా రచితం నఖైః భిన్న. ఎందుకు నఖైః చెప్పాము?
కవి రచితం అన్నప్పుడు ఒక కవి రాసిన పుస్తకం కవి రచితం అనొచ్చు. ఎక్కువ మంది రాస్తే ఇంకా రచితాని అని చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్క గోరుతో చేల్చడం కష్టం. సో ఇలాంటివి జనరల్ గా మనం బహువచనంలో వాడతాం. అంటే మన మీనింగ్ కి అర్థవంతంగా ఉండేటట్టుగా గోళ్లతో చీల్చబడింది. ఒక గోరుతో చేల్చడం అనే ప్రక్రియ కష్టం కాబట్టి బహువచనం రూపం వాడి నఖైహి భిన్నః అని రాస్తాం అనమాట. ఏకవచనంలోనే రాయాలని లేదండి. మన విగ్రహ వాక్యాల్లో ఏకవచనాలు, ద్వివచనాలు, బహువచనాలు కూడా కనపడుతూ ఉంటాయి. సందర్భానుసారం అర్థానుగుణంగా మారుతూ ఉంటుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ నఖైహి భిన్నః, నఖ భిన్నః అవుతుంది. రైట్. ఇక లాస్ట్ది వ్యంజనం మిశ్రీకరణం ప్లస్ ఖాద్య పదార్థ. మీరందరూ గుడాన్న ప్రీతమానస ఇవి చదువుంటారు. క్షీరాన్నం అనే మాట, దధ్యోదనం అనే మాట ఇవన్నీ వినుంటారు. దద్దోజనం అంటాం కదా మనం, దధ్యోదనం అనం కదా, దద్దోజనం అంటాం చక్కగా. రైట్. సో ఇవన్నీ ఎట్లా వచ్చాయి? రెండు రకాల పదార్థాలని కలిపి, అంటే ఏదైనా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్తో వేరేది కూడా తీసుకొచ్చి కలిపి దాన్ని తయారు చేస్తాం. ఇప్పుడు క్షీరాన్నం ఉందనుకోండి, ఏం చేస్తున్నాం? అన్నం అనేది మెయిన్, దాంట్లో పాలు తీసుకొచ్చి కలుపుతున్నాం. సో ఫస్ట్ ఖాద్య పదార్థము, దానికి మిశ్రీకరణం చేస్తున్నాం, ఏదో ఒక దీంతో మిశ్రణం చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు క్షీరాన్నం, దధ్యోదన ఇలాంటివి ఉన్నాయనుకోండి, అన్నం మెయిన్ గా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి పాలతో చేసిన అన్నము. ఓకే, పెరుగుతో చేసిన అన్నం, ఓదన అంటే కూడా అదే, పెరుగుతో చేసినటువంటి అన్నము కాబట్టి ఓదనము. కాబట్టి దాంతో చేస్తున్నాం కాబట్టి ఆ వ్యంజనంతో చేస్తున్నాం కాబట్టి ఈ పూర్వపదానికి కూడా మిశ్రీకరణం ఇలా జరిగినప్పుడు క్షీరేణ అన్నం క్షీరాన్నం అవుతుంది. అలాగే దధ్నా ఓదన, దధ్యోదన, పెరుగుతో దధ్నా గుర్తుంది కదా, దధి శబ్దానికి దధ్నా అనాలి. దధ్నా ఓదనం, దధ్యోదనం ఆర్ దధ్యోదన, ఓదన ఓదనం రెండు అనొచ్చు, దధ్యోదన. రైట్. సో ఇలాగా 4 రకాలుగా. సో విద్యామాన్య, పితృ సదృశ, ఈ సదృశ ఊన ఈ పదాలు ఉండాలి. అండ్ నెక్స్ట్ తాంతం ఉండొచ్చు. ఈ ఖాద్య పదార్థాలు ఉన్నప్పుడు దాంట్లో దేంతో కలుపుతున్నామో దాని నుంచి దానికి తృతీయ విభక్తి రావాలి. ఇది బేసిక్గా తృతీయ తత్పురుషము యొక్క నిబంధనలు అన్నమాట, కండిషన్స్. ఏది ఉంటే తృతీయ వస్తుంది అనడానికి. రైట్. ఇంతవరకు కొంచెం అర్థమైందండి? కొద్దిగా అర్థమవుతోందా? ఎప్పుడు మనం ఎందుకు అన్ని తత్పురుష అవన్నీ మీ పుస్తకంలో ఇచ్చారా? నేను కూడా అక్కడ ఉన్న చదివేసి ఇదే చెప్పేసేనా అయిపోతుంది, ఒక క్లాస్ టప్పా లేచిపోతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇవి రాసుకోండి మీ దగ్గర నీట్గా, పుస్తకంలో మీకు అర్థమయ్యేట్టుగా రాసుకుంటే గుర్తుండిపోతుంది, పెద్ద పెద్ద విషయం ఏం కాదు. ఇది నేను ఎందుకు ఇక్కడతో ఆపుతున్నానంటే 10 నిమిషాలే ఉంది కాబట్టి ఇంకా తృతీయ తత్పురుషం వరకు చెప్పా. ప్రథమా తత్పురుషానికి మాత్రం పూర్వ, అపర, అర్ధ, ఉత్తర అనే పదాలు పూర్వపదంలో ఉండాలి. విగ్రహవాక్యం రాసేటప్పుడు ఉత్తర పదానికి షష్ఠీ విభక్తి రాయాలి. ద్వితీయ నుంచి ఏంటంటే పూర్వపదానికే విభక్తి వస్తుంది. ఏదో ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు, బట్ పూర్వపదానికే విభక్తి వస్తుంది. ద్వితీయ తత్పురుషానికి చూడాలి అంటే మీకు ఉత్తర పదం చూసుకోవాలి. ఏముండాలి? శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న అనే పదాలు ఉంటే పూర్వపదంలో ద్వితీయ విభక్తి రావాలి. తృతీయ తత్పురుషానికి కారణాలు ఉండొచ్చు, తాంతాలు ఉండొచ్చు, సదృశ, తుల్య, సమ, ఊన, మిశ్ర ఈ శబ్దాలు ఉండొచ్చు. లేకపోతే ఏదైనా ఖాద్య పదార్థాలు రెండు కలుపుతున్నప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది, కలిపేది ఒకటి ఉంటుంది. మన మెయిన్ పదార్థం ఒకటి ఉంటుంది, దానికి కలిపేది యాడ్ చేసేది ఒకటి ఉంటుంది. ఆ యాడ్ చేసే దానికి తృతీయ రావాలి. ఇవి బేసిక్ అన్నమాట. ఓకే, మీకు కూడా అక్కడ ఇచ్చిన అదే తృతీయ తత్పురుషులలో కూడా విద్యామాన్య ఒకటి ఇచ్చారు. కిందకు వస్తే వాక్యాల్లో శ్రీదేవి అద్య కేవలం అర్ధదినం కార్యం కృతవతి అని ఇచ్చారు. శ్రీదేవి అద్య కేవలం అర్ధదినం కార్యం కృతవతి. శ్రీదేవి ఇవాళ కేవలం సగము రోజే పనిచేసినది. అర్ధదినం, అర్ధం దినస్య అని రాయాలి. వాళ్ళు ఇచ్చారు అక్కడ విగ్రహవాక్యాలు పక్కనే, అది కూడా ఇచ్చారు. రైట్. రెండవ వాక్యం చూస్తే కూపపతిత బాలక కష్టేన జనై రక్షిత. కూపపతిత, పతిత శబ్దం వచ్చింది కదా, కూపం అంటే బావి, బావిలోకి పడిన బాలుడు కష్టం మీద జనుల చేత రక్షింపబడ్డాడు. సో పతిత వచ్చింది కాబట్టి
కూప శబ్దానికి మనం ఏమంటాం బావిలో కాబట్టి షష్ఠి పెట్టాలి కదా అనుకుంటాం, లేదా సప్తమి పెట్టాలి కదా అని. కాదు, పతిత శబ్దం వచ్చింది కాబట్టి కూపం పతిత అని పెట్టాలి. కూపం పతిత, కూప పతిత ద్వితీయ తత్పురుషం. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ మాత్రం ఉంది. సమాసాలు ఎప్పుడూ కూడా అర్థాన్ని బట్టి వెళ్ళాలి. దీనికే స్వర్గపతిత అని మీకు ఎగ్జాంపుల్ తర్వాత ఇస్తారు లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో. స్వర్గపతిత అంటే స్వర్గం ఎక్కడుంది మనకి? జనరల్ గా మనకు తెలిసిన ప్రకారం ఎక్కడో పైన ఉందంటారు. పైన స్వర్గంలోకి పడ్డాడంటే కింద బావి అంటే కిందకు ఉంటుంది కాబట్టి వాడు కింద పడ్డాడని చెప్తాం బావిలోకి. స్వర్గంలోకి పడ్డాడని చెప్పలేం కదా. అప్పుడు ఏం చెప్పాలి? స్వర్గం నుంచి పడ్డాడని చెప్పాలి. అదొక్కటి ఎక్సెప్షన్. ఈవెన్ దో పతిత శబ్దం వచ్చినప్పటికీ అది ఎక్సెప్షన్ వచ్చి స్వర్గాత్ పతిత అని రాయాలి, కానీ దానికి స్వర్గం పతిత అని రాయకూడదు. వస్తుంది అది మీకు దీంట్లో వస్తుంది. సో కొన్ని చోట్ల అర్థం ఉండదు, అలా చెప్తే అర్థం ఉండదు. స్వర్గంలో పడ్డాడంటే అర్థం ఏమిటి? స్వర్గం నుంచి పడ్డాడు, లేకపోతే స్వర్గానికి వెళ్ళాడు, అది వేరు. మళ్ళీ స్వర్గగత అనొచ్చు, స్వర్గం గత, వాడు అక్కడికి వెళ్ళాడని చెప్పొచ్చు. పడ్డాడంటే పడిపోవడం అంటే కింద పడిపోవడం కదండి అర్థం. స్వర్గం కింద లేదు కాబట్టి దాని నుంచి పడ్డాడు అనే మీనింగ్ తీసుకో. ఇవి చిన్న చిన్న ఉంటాయి సమాసాల విషయంలో అర్థం చేసుకో. అట్లాగే మీకు తృతీయ తత్పురుషం కూడా చెప్పుకున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు విద్యామాన్య ఇచ్చారు. కిందన మాతృ సదృశి సుభద్ర పాకకళాయాం నిపుణ అస్తి అని రాశారు. మాతృ సదృశి తల్లితో సమానురాలైనటువంటి సుభద్ర పాకకళలో నిపుణురాలుగా ఉన్నది. సో మాతృ సదృశి ప్రాతిపదిక రూపంలో వచ్చింది చూసారా? మాతృ అని మాత్రమే వచ్చింది, పితృ అని మాత్రమే వచ్చింది, ప్రాతిపదికలే యాడ్ అవుతాయి. సో సదృశి అన్నారు, సదృశ అనలేదు. ఎందుకు? ఇక్కడ స్త్రీలింగం చెప్తున్నారు సుభద్ర అని కాబట్టి. మాతృ సదృశి అన్నప్పుడు ఎలా చెప్తాం? తల్లితో సమానురాలైన కాబట్టి మాత్రా సదృశి అని చెప్తాం, మాతృ సదృశి. ఓకే, అప్పుడు పూర్వపదానికి తృతీయ విభక్తి రావాలి. అలాగే ఇంకోటి అంతవరకే ఇచ్చారు, ఒక వాక్యమే ఇచ్చారు. సో ఇవి ఇలా ఊరికనే ఇచ్చారు, ఒక్కొక్క వాక్యమే ఇచ్చారు వాళ్ళు. కాకపోతే ఒకట్లేండి, అభ్యాసాలు చేసేటప్పుడు మాత్రం కొన్ని నెంబర్ ఆఫ్ ఇది ఇస్తారు. సో మీకు బేసిక్గా సమాసాలకంటూ కోవిదలో ఎక్సర్సైజెస్ అంటూ పంపించడాలు జరగవు, ఎక్సర్సైజెస్ ఏం లేవు. ఉన్న సమాసాలు మీరు ఎక్కడ వెతికినా ఇవే సమస్త పదాలు కనబడతాయి, ఇవే సమాసాలు కనబడుతూ ఉంటాయి జనరల్గా ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు. కాబట్టి పుస్తకంలో ఉన్నవి థరో అయితే చాలు, ఇంకా వేరే ఏమి మీరు నేర్చుకోక్కర్లేదు ప్రస్తుతానికి అట్లీస్ట్. పరీక్ష పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ లో ఇవే ఉంటాయండి మోస్ట్లీ. లేకపోతే గ్రామగత కాకపోతే నగరగత అని ఇవ్వచ్చు, అంతకుమించి ఏం జరగవు. ఓకే, సో ఈ మూడే చెప్పాను నేను ఇవాళకి. నెక్స్ట్ క్లాస్లో మిగతావి కూడా చూసి, మిగతా 4 ఉంటాయి కదా, 4, 5, 6, 7 ఉన్నాయి కదా, అవి చూసి ఎంతవరకు అయితే అంతవరకు చెప్పుకోండి. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కొంచెం సమాసాలకి టర్మినాలజీకి వాటికి అలవాటు పడేంత వరకు కొద్దిగా స్లోగా ఉంటుంది, ఆ తర్వాత రాజధాని ఎక్స్ప్రెస్. ఓకే, సో క్లియరా అండి? ఏమైనా డౌట్ ఉంటే ఒక నిమిషం అడగండి, ఇంకా 9 minutes టైం ఉంది కాబట్టి అడగచ్చు. ఇప్పుడు మేడం చెప్పిన పదాలు ఏవైతే ఏ ఏ సమాసాలకి ఏ ఏ పదాలు వస్తాయో అవి ఇంకా ఫిక్స్, అవి తప్పితే వేరేవి వచ్చే అవకాశం లేదు. మీ సిలబస్ ప్రకారమే చెప్పాను నేను. మీకు సమాసాల పుస్తకంలో ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ నేను వెళ్ళటలేదు. సమాసాలు కూడా పెద్ద ఓషన్. నేను కేవలం పుస్తకంలో మీకు ఏ ఏ పదాలకి ఎక్సర్సైజుల్లో కావచ్చు ఏమేమి ఇచ్చారో అవి మాత్రమే తీసుకుని నేను లిస్ట్ చేసి పెట్టాను, అలా వస్తాయి అని చెప్పి. అక్కడి నుంచి కొన్ని, ఇక్కడి నుంచి కొన్ని అనమాట ఇంటర్సెక్షన్. ఇప్పుడు నాకు మీ దానిలోకి ఇచ్చినవి అక్కడ దాంట్లో తీసుకుని రాశాను, ఎందుకంటే అన్నీ చెప్పలేరు, వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పలేదు. పుస్తకం అవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు 1 సంవత్సరం చెప్పుకోవాలి క్లాస్. పుస్తకంలో ఉన్నంత వరకు నేను చెప్పినవి కరెక్ట్, అవి చెప్పినవి యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటాయి. రైట్, శుభమాల గారు చెప్పండి. మేడం ఇప్పుడు సూక్తులు కూడా అవన్నీ సాంస్క్రిట్ లోనే రాయాలి కదా మేడం ఎగ్జామ్ లో? ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు, సూక్తులు తెలుగులోనే రాస్తారు. ఓకే, సూక్తులు తెలుగులోనే రాస్తారు. రైట్, క్లియర్ మేడం? ఎస్ మేడం, పోయిన పాఠంలో సుభాషితాలు 2వ సుభాషితంలో నాదంతి సస్యం ఖలు వారి వాహాహ అంటే అక్కడ నా అదంతి అని రాయాలండి. అంటే అదే అంటే అర్థం ఏంటి మహోదయ? అత్తి, అత్త, అదంతి అని ఒకటి ఉందండి. అత్తి అంటే ఖాదతి అనే మీనింగ్ ఉంది. అత్తి అని వెతకండి, అష్టాధ్యాయులు మీకు కనపడుతుంది. అదంతి కొట్టినా కనపడుతుంది, అదంతి కొట్టినా కనపడుతుంది. అదధాతు ఉంది. ఓకే, అంటే అది తినడం అనమాట, తినడం అంతే. అదంతి అన్నా ఖాదంతి అన్నా ఒకటే. రైట్, దాని నుంచి వాదనం వచ్చిందేమో.
ఆ ఏంటి సార్? అర్ధధాతు నుంచి ఓదనం అనే మాట వచ్చిందేమో మేడం, అంతే కదా? తెలీదు, లేదా? చెప్పలేం, తెలీదు, ఓకే. చెప్పలేం. అయితే మేడం ఇప్పుడు దీంట్లో ఎక్కడో కోపపతిత అనే అపవాదం తప్పించి, అలాంటి ఒక ఎక్సెప్షన్ తప్పించి, మీకు జనరల్ గా తెలుగులో చూసారా మేడం, చేతం చేయడం తోడంతో వలన కంటెంట్ బట్టి అది కానీ వస్తే ఇది అర్థం తెలిస్తే మనం కరెక్ట్ గా రాయొచ్చు అనే భావన నాకు వస్తున్నది మేడం. కరెక్టా కాదా? అంతే, సమాస అర్థవత్ సమాస అంటారండి. అర్థాన్ని బట్టే సమాసం చెప్పుకోవాలి. ఆ, అది మనం లోకనాథ చోళ్ళ ఎగ్జాంపుల్ అలాంటివి మీకు చాలా తగులుతాయి. ఇప్పుడు మీకు అలాంటివి అవును రాను మేడం. రాను ఇప్పుడు రాను చోర రాను భయం చాలా ఉందనుకోండి వస్తాయి. మేడం, ఆ? చోర భయం ఉంది. భయం అన్నది చోరుని వలన భయం కదా. అంతే, పంచమి విభక్తి రూల్స్ అదే కంపల్సరీ రావాలి. కొన్ని అదే చోట్ల విభక్తి రూల్స్ రావాలి, కొన్ని చోట్ల ఈ అది పదాలు కూడా మరీ గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో నేర్చుకుంటే ఇంకా మంచిదేమో అని నాకు. ఇప్పుడు తెలుగులో ఆ, వచ్చి ఉంటే కొంచెం ఆ, ఈజీ అవుతుందేమో అనే అభిప్రాయం అవ్వచ్చు, నాకు. అవ్వచ్చు. Nice. సో కాబట్టి అది విషయం. ఓకే ఒక్క మేడం. నిమిషం అండి. ఎస్, చంద్రశేఖర్ గారు చెప్పండి సార్. ఆ అష్టాధ్యాయిలో మీనింగ్ చూసే విధానం అంటే ఎక్కడ దొరుకుతుంది మనకి అది? కింద అష్టాధ్యాయి.com ఓపెన్ చేయగానే కింద ట్యాబ్స్ ఉంటాయి కదా చేశాను. సార్, కోశాన్వేష అని ఉంటుంది. కోశాన్వేష. ఓకే. కోశ అంటే ఏంటి? కోశ అంటే డిక్షనరీ. సో దాంట్లో అన్వేష అంటే సెర్చ్. ఓకే, ఓకే మేడం. ఓకే. రైట్. సో అదండి, సమాసాలు మాత్రం ఎప్పటికప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి, సో దట్ మీకు. ఎస్, వెంకట నర్స్ గారు చెప్పండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మ్యూట్ లో ఉంటారు. కోశాన్వేషకి learnsanskrit.cc కూడా ఉందండి, ఆ వెబ్సైట్ కూడా చూడొచ్చు చాలా ఉన్నాయి, అర్థాలకి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే కోశాసంస్కృత్.com ఉంది, ఉంది. లర్న్ సంస్కృత్ టుడే కూడా ఉంది. చాలా ఉన్నాయి సంస్కృత్ డిక్షనరీస్. అష్టాధ్యాయి వాడుతుంటే దాంట్లో కూడా చూసుకోవచ్చు. దాంట్లో కోశాన్వేష చూసుకోవచ్చు ఉంటుంది. అది. రైట్. ఓకే ఓకే, సరే. మళ్ళీ మండే క్లాస్ లో కలుసుకుందాం, సరేనా? ఎస్, ఇప్పుడు ఓకే ఏదైనా మేడం. రామకృష్ణ అనుగోజు సార్ పాడతారా? ఏకతా మంత్రం, శాంతి మంత్రం వచ్చా నోటికి, లేకపోతే వేరే వాళ్ళని పాడేమన్నా? ఓకే, ఓకే, ఫైన్. మల్లీశ్వరి పాడండి, శిరీష గాని మల్లీశ్వరి గాని ఎవరు పాడినా పర్వాలా. ఏకతా పాడండి శిరీష పాడండి. వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు, ధన్యవాదాలు. ధన్యవాదాः.